గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. దేని ఏళ్ళ 3వ వచనం చదువుతున్నాను, చిత్తగించండి. గెలేషియన్స్ చాప్టర్ 4 verse 3. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటేమి. మరలా చదువుతున్నాను, చిత్తగించారు. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటేమి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా పరిశుద్ధ ప్రభువా, చదవబడిన లేఖన భాగమును ధ్యానించుచుండగా దయపాలించి మాతో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఈ అంశము ఉంచి ఉన్నాడు. ప్రియులారా, ఏదైనా సీరియల్ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమి ఎరగని వాళ్ళలాగా చూడొద్దు, మరి అదే తప్పు. నా పేరు మీనాక్షి ఉంది, ఆ బలరాంగడి 50. సీరియల్ అర్థం అవ్వాలంటే ఏం చేయాలరా? మొదటి నుంచి చూడాలి. అలాగే తగు తీర్చేవాళ్ళు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ పెద్దలు కానీ ఉన్నారనుకోండి, తగు తీర్చే వాళ్ళకి తగు అంతా మొదటి నుంచి తెలియాలి. తీర్పు తీర్చడానికి కూర్చున్న వ్యక్తికి ఏం తెలియాలి? మొత్తం తగు అంతా A to Z తెలియకుండా కూర్చున్నాడుకో సీట్లో, నీకేం తెలిసినా నిన్నగా మొన్నొచ్చో అవతలకి వెళ్ళి అంటారు, తెలియకుండా మాట్లాడకంటారు. కనుక తగు తీర్చే ఆసామికి, తీర్పు తీర్చే ఆసామికి ఎలాగైతే తగు అంతా మొదటి నుంచి తెలియాలో, సీరియల్ అర్థం అవ్వాలంటే ఆరంభం నుంచి కూడా ఎలాగైతే చూడాలో, ఈ యేసు ప్రభువు యొక్క సువార్త అర్థం కావాలంటే అదే పని చేయాలి. చాలామందికి ఈవేళ ప్రభువుని గూర్చిన వార్త అర్థమవ్వడం గల కారణం ఏంటంటే, వాళ్ళు విషయాలను ఆది నుంచి పరిగణలోనికి తీసుకోక, they don't take the things into consideration right from the beginning. ఆరంభం నుంచి విషయాలు ఆలోచన చేయక ఈవేళ యేసు ప్రభువును గూర్చిన సువార్త చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకనే చొక్కా వేసుకునేటప్పుడు మొదటి బొత్తం తప్పిట్టాం అనుకోండి, తర్వాత గుండీలన్నీ చివరికి చొక్కా ఏమవుతుంది? మరి పలకండి, ఎగుడు దిగుడు అన్నమాట. దీనికి తెలుగులేదా? చొక్కా వేసుకునేటప్పుడు మొదటి బొత్తం తప్పిట్టాం అనుకోండి, చివరికి చొక్కా ఏమవుతుంది? ఎగుడు దిగుడు వస్తుంది. అందుకని మొదటి సంగతులు, మొదటి బొత్తం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ మొదటి సంగతులకు సరి అయిన ప్రాచుర్యం ఇవ్వకపోవడం వలన మిగిలినటువంటి విషయాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందుతూ ఉన్నాయి. సో మొదటి సంగతి ఏమిటంటే, అసలు దేవదూతల లోకాలు ఉండే. మొదట్లో అసలు భూమి లేదు, భూమి రవ్వంతైన దేవుడు కలుగు చేయాల, కేవలం దేవదూతల లోకాలు ఉండే. ఆ దేవదూతల లోకాలు ఎన్నో ప్రపంచాలు దేవుడు నిర్మించాడు. అందులో ఒక ప్రధాన దూత లూసిఫర్ అనేవాడు ఉండేవాడు. వాడు ఎందుకో ఒక రోజున వాడికి ఆలోచన వచ్చింది, దేవుడి సీట్లో కూర్చుందామని. ఈ దేవుడి సీట్లో కూర్చుందామని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఆలోచన రాగానే క్యాన్వాసింగ్ మొదలెట్టాడు. ఈ దేవదూతల లోకాలన్నీ తిరుగుతూ, నేను ఆ సీట్లో కూర్చుందాం అనుకుంటున్నాను, నాకు యోగ్యత ఉందా అంటే, నువ్వు చాలా సీనియరు కదా, మా అందరికీ తలలో నాలుగులో తిరుగుతున్నావు, నువ్వు ఆ పోస్టుకి యోగ్యుడివే, నువ్వు కూర్చుంటే మంచిదే, నీకు మేమందరం మద్దతు పలుకుతాం అన్నారు. వీళ్ళందరూ మద్దతు తీసుకుని వాడు ఒక రోజున దేవుడి మీద తిరుగుబాటు చేశాడు.
వాళ్ళందరినీ పోగొట్టుకుని దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు వాళ్ళందరినీ ఇసిరి పాడేశాడు, అక్కడిని తోసేశాడు. తోసేస్తే వాళ్ళందరూ పాతాళం అనే బిలంలో పడిపోయారు. ఈ తోసేయడం అనేది ఎలా జరిగింది అన్న విషయాన్ని ప్యారడైజ్ లాస్ట్లో జాన్ మిల్టన్ అనే పోయిట్ చాలా చక్కగా రాశాడు. మనకంత అక్కర్లేదు అనుకోండి, ఊరికి కోట్ చేస్తున్నా. Him the omnipotent hurled headlong, flaming from the ethereal sky, with hideous ruin and combustion down to the bottomless perdition, there to live in adamantine chains and penal fire, who does defy the omnipotent to arms అని జాన్ మిల్టన్ గారు ఆ సన్నివేశాన్ని రాశారు. ఈ దేవదూతలను తోసివేయడం అనేది 2 సార్లు జరిగింది. మొదటిసారి తోసివేసినప్పుడు అసలు లీడర్ అక్కడే నిలదొక్కుని ఉన్నాడు. కొంతమంది ఈజీగా ఎక్స్పోజ్ అయిపోయిన వాళ్ళు, బయటకు వచ్చేసిన వాళ్ళు ముందు తోసివేయబడ్డారు. ఈ లూసిఫర్ గాడు పైన ఉన్నాడు. తర్వాత 2వసారి తిరుగుబాటు జరిగింది. అప్పుడు వాడిని కూడా తోసేస్తే ఆల్రెడీ కింద పడిపోయిన సీనియర్లు ఆడికి ఫ్లెక్సీలు పట్టుకొని వెల్కమ్ తెలియజేశారు. నీవును మా బోటు వాడు అంటే అయ్యావా, నీకు మాకై తట్టిందా, నిన్ను నమ్మి ఇలాగైపోయావు, రారా రారా బాబు అని వెల్కమ్ చేశారు. ఇది దేవదూతల తిరుగుబాటు. ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది ఏంజలిక్ రిబెలియన్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ ఎనీ ఆన్సర్ ద సొసైటీ ఈస్ ఫేసింగ్ రైట్ నౌ. మానవ జాతి ఎదుర్కొంటున్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఏంజలిక్ రిబెలియన్. దేవదూతల తిరుగుబాటు జరిగింది. అది కనుక పక్కన పెట్టేసి ఆలోచన చేస్తే మనకి ఈ విషయాలు అర్థం కావు. ఇలాగని ఎప్పుడైతే తోసివేశాడో, తోసివేయబడిన వాడు మంచి పగతో రగిలిపోతూ ఉన్నాడు. తోసేస్తే మరి పగ ఉంటుందా? అంత ఎత్తులో నుండి, అంత మహిమలో నుండి మమ్మల్ని ఇంత లోకంలోకి, ఇంత లోపలికి మమ్మల్ని చీకట్లోకి తోసేస్తావా అని పగతో రగిలిపోతూ ఉంటే, ఎప్పుడు దేవుడు దొరుకుతాడా, తిరిగి రిటాలియేట్ చేద్దామా అని చూస్తున్నాడు. ఎప్పుడు తిరిగి దెబ్బ కొడదామా అని. ఆ తరుణంలో దేవుడు భూమికి శంకుస్థాపన చేశాడు. మన అమరావతికి శంకుస్థాపన చేశారు కదా, అలాగే భూమికి శంకుస్థాపన చేశాడు. చాలామందిని పిలిచాడు, పాటలు అయి పాడారు. చేసిన తర్వాత భూమి మీద నరుని కలుగు చేశాడు. నేల మట్టితో నరుని తయారు చేసి అతని నాసికా రంధ్రాల్లో దేవుని యొక్క జీవాన్ని ఊదాడు. చాలా కాలం బహుశా ఆదాం ఒంటరిగా ఉండుంటాడు. తర్వాత ఆయనకు అనిపించింది నరుడు ఒంటరిగా ఉండుట ఏంటండి మంచిది కాదని ఇదిగో సిస్టర్స్ని తయారు చేశాడు. మరి ఎందుకు వచ్చిందో ఆయనకి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచన వచ్చింది. వచ్చి మనిషికి ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటి ఎముకలో ఒక ఎముక తీసి దాంతో ఆడ మనిషిని చేశాడు. అదే ఆఖరి నిద్ర అంటే మగోడికి. దాని తర్వాత మళ్ళీ సరైన నిద్ర, అదే లాస్ట్ ఆఖరి గాఢ నిద్ర అంటే. అదే తర్వాత చిన్న చిన్న కోళ్ళ కునికే తప్ప ఈవెన్ చేసిన తర్వాత సరే అని పండితులు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునగా. మొత్తం మీద గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్కటి ఎముకతో చేశాడు అంటారు. కానీ ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక ఆయన అన్నాడు, ఆడ మనిషినట ప్రక్కటి ఎముకతో చేయలేదట, అసలు సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడ మనిషిలో పెట్టాడు. సూర్యుల్లోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రతట, నిప్పులోని వెచ్చదనమట, మంచులోని చల్లదనమట, పిల్లిలోని పిరిగిదనమట, పులిలోని కరకదనమట, కాకి గోలంట, కోకిల ఏలంట, నెమల్లో నుంచి నాట్యమంట, చీమలో నుంచి శ్రమించే గుణమంట, నక్కలో నుంచి చిత్తులంట. ఇవన్నీ తీసి ఎవరిలో పెట్టాడట? అది సంగతి. ఆడ మనిషి అంటే మామూలు అనుకునేరు కానీ కొంప తీసి మాతో పెట్టుకోవాలని అంటారే. సూర్యుల్లోని తీక్షణత అంటే అర్థమైనా కూడా కంటి చూపుతో చంపేద్దాం అంటారు చూసాం. అలా చూపు అలా ఉంటుంది. వాళ్ళు మంచులోని చల్లదనం, నిప్పులోని వెచ్చదనం అంటే ఆడవాళ్ళు చల్లగాను ఉండగలరు, వెచ్చగాను ఉండగలరు. అర్థం ఏంటంటే మగవాళ్ళు నిద్రపించేయగలరు, ఇంక నిద్ర లేకుండా
చేసేయగలరు. 2 కెపాసిటీస్ ఉంటారు. ఒక ఆవిడ సంసోను నిద్రపించేసింది, ఇంకొక ఆయన ఏలియాకి నిద్ర లేకుండా చేసేసింది. కానీ మంచులోని చల్లదనం, నిప్పులోని వెచ్చదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరగదనం. ఆడవాళ్ళు చాలా భయస్తులు. బొద్దింకంటే భయం, బల్లి అంటే భయం, చీకటి అంటే భయం, పాము అంటే భయం. ఇది చాలా భయస్తురాలు కదా. మగవాళ్ళు రెచ్చిపోయారు అనుకోండి, బిగిసిపోద్ది అంతే. ఇంకా అది కానీ బిగిసిపోయిందే సత్య దిగితే ఒట్టు మంచం. మరి ఎలా మా కడుపు మార్చుకుంటుందో మనకు తెలియదు. మనం లేకుండా తినేద్దాం, కానీ మనం చూడకుండా తినేద్దేమో. మనం చూస్తుండగా మాత్రం తినండి, మనం చెమట్లేకపోవడమే. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరగదనం, కాకి గోల. 10 మంది ఆడవాళ్ళు కలిసారా, గోల గోల. అలాగే కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం చేయగలరు, చీమలాగా తెల్లారికి అట్లా ఎగుతుంది ఆడమనిషి. మళ్ళీ రాత్రి 11 దాకా మెదిలినట్టే ఉంటుంది, తుడిచినట్టే ఉంటుంది, తోమినట్టే ఉంటుంది. మొత్తం మీద మెదులుతూనే ఉంటుంది రోబోట్ లాగా. మరి ఆ ఊపి ఎక్కడ ఉందో మనకి. చీమలోని ఆ యొక్క చురుకుదనం, అలా శ్రమ. అలాగే నక్కలోని చిత్తులు. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టే. మగవాడిని ఆడమంటే తడికేనంట, అడ్డంగా దొరికిపోతాం. మరి అటువంటి ఇన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నటువంటి ఆవిడతో కాపురం చేయాలంటే ఎంత తెలివి ఉపయోగించాలి. మగవాళ్ళు కానీ తిరిగితే అట్లా ఉండవు, తినడం అనుకోవడం తప్పి బ్యాచ్. కనుక భర్తలారా ఆ జ్ఞానము చొప్పున కాపురం. ఎందుకు చెప్తున్నారంటే మరీ ఎముకతో చేసిన అనుకోకుండా విలియం బ్లేక్ రాశాడు. మనకి ఇలాగనే ఇద్దరిని చేసి, ఇటువంటి ఆడమనిషిని చేసి మొత్తం మీద పెళ్లి చేసి ఇద్దరిని ఒక తోటలో పెట్టాడు. జాగ్రత్త వినాలి సోమా. ఈయన సండే స్కూల్ కాదు చెప్తాడు, కానీ పిలిచేమంటే మీటింగ్లు అనుకుని మనం దీనికి సరైన పాపులారిటీ ఇవ్వకే మనం దెబ్బతిన్నాం. అయితే తోట నాటి ఆ తోటలో ఒక మేలు కీడు తెలిపే చెట్టును పెట్టాడు. మీరు పళ్ళన్నీ తినండి, తోట మధ్యలో ఉన్న చెట్టు మాత్రం మీరు ఆ పళ్ళు తినొద్దు. మేలు కీడులు తెలివినిచ్చు వృక్షం మీరు ఆ పళ్ళు మీరు తినొద్దు, తినదినం నిశ్చయముగా చచ్చిపోతాం అని చెప్పాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక దుమారం రేగుతూ ఉంది క్రైస్తవుల మీద. ఒక క్రొత్త క్రిటిసిజం చేస్తూ ఉన్నారు. ఏమిటంటే బైబిల్లో ఉన్న దేవుడికి మనుషులకు జ్ఞానం రావడం ఇష్టం లేదు, తెలివితేటలు రావడం ఇష్టం లేదు. అందుకనే బైబిల్లో ఉన్న దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు పళ్ళు తినొద్దన్నాడు. దేశస్తులారా మీరు గమనించండి, బైబిల్లో ఉన్న దేవుడికి మనం బాగుపడడం ఇష్టం లేదు, మనకు తెలివితేటలు రావడం ఇష్టం లేదు. అందుకనే మంచి చెడ్డల తెలివినిచ్చు ఆ పండు తినొద్దని ఆజ్ఞాపించాడు. తినుదిన మనం నిశ్చయముగా చచ్చిపోతామన్నాడు. ఇటువంటి దేవుడు ఉన్నాడు బైబిల్లో, జాగ్రత్త సుమ, ఆయన నమ్మకండి ప్రాచుర్యం జరుగుతూ ఉంది. దానికి సమాధానం పోస్ట్ చేయవలసిన బాధ్యత దేవుని సంఘం మీద ఉన్నది కనుక మేము దానికి సమాధానం పోస్ట్ చేసాం. ప్రియులరా, దేవుని బిడ్డలారా, బైబిల్లో ఉన్న దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు పండు ఎందుకు తినొద్దన్నాడంటే మానవులకు మంచేదో చెడేదో తెలియజెప్పేటువంటి జాబు పని నాది. ఇట్ ఈస్ గాడ్స్ ప్రెరోగేటివ్, ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ గాడ్స్ జాబ్ టు డిసైడ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ ఫర్ మ్యాన్కైండ్. మానవులకు ఏది మంచో ఏది చెడ్డో నేను చెప్తాను. ఆ అధికారం కనుక మీ చేతుల్లో మీరు తీసుకుంటే మీ యొక్క కొమ్మ మీరే నరుక్కుంటారు. అంటే మానవులు వినకుండా ఆ పండు తిని మంచేదో చెడేదో వాడే డిసైడ్ చేసుకోవడం మొదలుపెట్టాడు కనుక ఇటువంటి తీర్పులు తగలడ్డాయి. మనుషులే కనుక మంచి చెడ్డ మీరే డిసైడ్ చేసుకోమంటే మనుషులు ఏం చేస్తారంటే వెలుగును చీకటి అంటారు, చీకటిని వెలుగు అంటారు. దేవుణ్ణి దెయ్యం అంటారు,
దెయ్యాన్ని దేవుడు అంటారు, మంచిని చెడ్డ అంటారు, చెడ్డని మంచి అంటారు, అసత్యాన్ని సత్యం అంటారు, సత్యాన్ని అసత్యం అంటారు. ఇంకా పచ్చిగా మాట్లాడాలంటే, అన్పార్లమెంటరీగా వాడాలంటే, గుడిసేటోడిని మంచోడు అంటారు, మంచోడిని గుడిసేడు. If we do not use unparliamentary word, this issue will not go to the parliament. That's the reason why we violate a little bit and we cross our limits of saying this, because the God of the Bible is dishonored, is misunderstood. So man should not play God. That is the point why God said, do not eat of the fruit of the forbidden tree. Man should not play God. You are man, that's all. Be like man. You don't play God. It is God's prerogative to decide what is good and bad. కనుక జ్ఞానంలో రెండు రకాల, మోరల్ జ్ఞానం, నీతికి సంబంధించిన జ్ఞానం ఒకటి, ఈ సైన్స్, టెక్నాలజీ, మెడికల్, ఈ జ్ఞానం వేరు. ఇక మానవులందరూ సౌఖ్యముగా జీవించడానికి అవకాశమైనటువంటి సామగ్రి అంతా కూడా, వస్తువులన్నీ కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే కనిపెట్టారు. ఎవరి ఇన్వెన్షన్, గుడ్డుసు దగ్గర నుంచి రాకెట్ దాకా అన్ని కనిపెట్టినటువంటి వాళ్ళు యేసు ప్రభునందు విశ్వాసము ఉంచినటువంటి వారే. మనోడు కనిపెట్టింది ఏమీ లేదు, భరతనాట్యం, తప్పుడు గురి తప్ప, ఇలా తీయడం తప్ప ఒకటి కూడా కనిపెట్టలేదు. ఇన్ని డ్రగ్స్ ఉన్నాయి వైద్యులు మన ఇండియాలో, ఒక్క డ్రగ్కి పేటెంట్ రైట్స్ లేవు. రెడ్డి గారు చాలా ప్రయత్నం చేయాలి, ఒక్క బొందుకన్నా పేటెంట్ రైట్స్ ఇండియాలో సంపాదిద్దామని, సాధ్యం కాల. కనుక ప్రియులారా, బైబిల్లో ఉన్న దేవుడికి మనుషులకు తెలివితేటలు రావడం ఇష్టం లేదు. అందుకని ఆ పండు తినొద్దన్న మాట అది ధర్మ విరోధము, అది ఎంతో అసత్యము. ఇంటి నిమిత్తమే దేవుడు తినొద్దనని మేము అలా తిరిగి పోస్ట్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. సో మ్యాన్ షుడ్ నాట్ ప్లే, చెప్పండి, మ్యాన్ షుడ్ నాట్ ప్లే ద పార్ట్ ఆఫ్ గాడ్. మ్యాన్ ఇస్ మ్యాన్, మ్యాన్ ఇస్ మ్యాన్, గాడ్ ఇస్ గాడ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున ఆ పండు తినొద్దని చెప్తే, ఈ పడిపోయినటువంటి కెరూబు ఉన్నాడే, పగతో రగిలిపోతున్నాడు, ఎప్పుడు దెబ్బ కొడదామని వాడు చూశాడు ఈ సీను. ఓహో, ఇక్కడ కొత్త భూమిని తయారు చేసావా, కొత్త లోకం, ఇక్కడ మనుషులు కలుగు చేసావా, వీళ్ళని చూడకుండా ఉండలేకపోతున్నావా, వీళ్ళంటే నీకు అంత అభిమానం, అంత ప్రేమ, ప్రతిరోజు సాయంకాలం పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసి సహవాసం చేస్తున్నావు. నేను ఏ విధంగా సరే మిమ్మల్ని ఇద్దరిని చెడగొట్టకపోతే నా పేరు లూసిఫరే కాదని కంకణం కట్టుకొని ఉన్నాడండి. ఉండి ఎలా మోసం చేద్దామా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాడు. వెయిట్ చేస్తుంటే అతనికి ఒక మాధ్యం అవసరమైంది, ఒక మీడియం. ధర్మ విరోధమైన శక్తికి, ఈ చీకటి శక్తికి, ఈ అంధకార శక్తికి, ఈ దుష్ట శక్తికి, దేవ విరోధమైన ఆత్మ అప్పటికే భూమి మీద క్రియ చేస్తూ ఉన్నటువంటి శక్తికి ఎవరు అవసరం వచ్చిందంటే, ఒక బర్డ్ కానీ, ఒక యానిమల్ కానీ, ఏదైనా మీడియం కావాల్సి వచ్చింది. అప్పుడు అంతా ప్రయత్నం చేసినంత వెతుకుతూ ఉంటే భూజంతువులన్నింటిలో సర్పం చాలా చాలా యుక్తిగా ఉందని, ఈ సర్పంలో నేను ప్రవేశించేస్తే చాలా టాలెంటెడ్గా, చాలా చురుగ్గా ఉంది అని డిసైడ్ చేసుకుని ఈ ధర్మ విరోధమైన, దేవ విరోధమైన ఆత్మ ఆ సర్పంలో ప్రవేశించేసి, సర్పం అంటే ఇదివరకు పొట్టతో పాకేది కాదు, భూజంతువులన్నింటిలో మహా అందగ, ఆడవాళ్ళు ఐశ్వర్యరాయ్ అంత అందగతో మిస్ యానిమల్ వరల్డ్, ఏది పాము, యానిమల్ వరల్డ్ లో విపరీతమైన అందం, మంచి రెక్కలు, మంచి ముక్కు, రంగురంగుల రెక్కలట. ఇలాగున దాంట్లో దిగిపోయి సరిగ్గా ఆదాము అవ్వలు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అయితే పొరుసత కొట్టేస్తారని, అవ్వమ్మ కనుక వాటి దొరికితే నెమ్మదిగా ఆడవాళ్ళు మోసం చేయొచ్చని నెమ్మదిగా పొట్టేయచ్చు, సమయం కలిపెడుతుంది. మరి ఎందుకు వెళ్ళిందో మాయిదారిది, ఈ అవ్వమ్మ ఒక రోజున ఆయన వదిలి బయటికి వెళ్ళి ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో, ఏకాంతంగా దొరికిందో, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే వచ్చేది, ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే నాశనకరమైన దినం అని చెప్పి
చిరక్కలతో ఎగురుతూ వచ్చి ఇక్కడ వారేసరికి ఆ అందం చూసేసరికి అవ్వమ్మే మంత్రముగ్ధురాలు అయిపోయినట్టు, అంత బ్యూటీగా ఉందట. వెంటనే స్టార్ట్ చేసింది కోర్సు. ఇది నిజమా? ఆడవాళ్ళ స్వభావం ఏంటంటే ఆ దేవుడికి అబద్ధం చెప్తారు, దెయ్యాలు నిజం చెప్పేస్తారు. శారమ్మ నవ్వావా అంటే అబ్బాయి అడ్డంగా పంపించింది. ఇది నిజమా అని దెయ్యానికి మొత్తం స్టోరీ అని చెప్పేసి పండు తినొద్దు అన్నాడు. అంటే అప్పుడు అది తింటేనే నాకు ఇలా మాటకొచ్చింది, నువ్వు తింటే దేవత అయిపోతావు అనగానే ఆవిడ పండు తినేసింది. చెప్పాను పోయినసారి ఒకేసారి స్పాట్లో తినేది. దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దన్నాడు నుంచి జరిగాను. తర్వాత తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు కొయ్యడం. తర్వాత తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు బుక్ జరిగిపోవడం. తర్వాత తినొద్దన్నాడు కానీ అసలు కొరకొద్దన్నాడు ఊసేద్దామని కొరకడం. కొరికిన వరకు నీకు ఎలాగా కొరగా కొరిగా ఏం పోతామో మింగేయడం. మింగేసిన తర్వాత ఎలాగా కొంచెం తినేసాక పడినంత తిన్నవాటే, ఎంత తిన్నవాటే మొత్తం పడినంత తినేయడం. తినేసిన తర్వాత బాగుండడం బట్టి ఒక గుర్తు ఆవిడ లాగించేయడం. అప్పుడు కరెక్ట్గా ఆవిడ 100 సంవత్సరాల ప్రాయం. ఆ 100 సంవత్సరాలు ఎప్పుడు లేని అనుభూతి ఈ పళ్ళు తిన్న తర్వాత రావడం. ఎప్పుడు లేని అనుభూతి అంటే కడుపు తెప్పడం, కళ్ళు తినడం, వాంకొచ్చినట్టు ఉండడం. ఆవిడకి అర్థమైపోయింది ఎప్పుడు లేని ఎలా వచ్చిందేంటి ఈ పళ్ళు తిన్నాక. ఇదే కాబోలు తింటే చచ్చిపోతామని దేవుడు చెప్పాడు. అయితే నా పని అయిపోయినా నా నౌకలు వెళ్ళిపోయి అనమాట. నేను ఎలాగ చచ్చిపోతాను కదా, మా ఆయన ఎందుకు బతకాలని ఆడికి పడుతున్నాడు. పల్లెట్టు రావడం కూడా తీసిపోదామని ఆవిడ నేను ఎలాగ చచ్చిపోతాను కదా, ఆయన ఎందుకు బతకాలని చెప్పి ఆడుతున్నాడు. పళ్ళు తేవడం. వీడేమో అడుగుతున్నాడు, వచ్చి ఎక్కడికి వెళ్ళేవి ఎక్కడికి వెతుకుతున్నాను, ఎక్కడికి వెళ్ళామంటే అక్కడికి చెప్పదేవుడా. చేతిలో పళ్ళు చూశాడు. అయ్యేంటి అంటే అయ్యను కానీ చెప్పట్లేదు. గట్టిగా నిలదీస్తే అయ్యను మీరు తెలిపి చెప్పిపోవడం అన్నాడు. అక్కడికి వెళ్ళావు కంపెనీస్ తిన్నామేంటి అడిగాడు. తినేసాను అన్నాడు. అప్పుడు ఆదాం చాలా కోపపడి తింటే చచ్చిపోతామని చెప్తున్నాడు కదా, అంత పని చేసావు. ఇప్పుడు సాయంకాలం 5:30 దేవుడు వచ్చేస్తాడు, చచ్చిపోతావు అంటే అన్నదట. నేను చచ్చిపోతుంది కదా చేసుకుందాం అనుకున్నావు అని. ఆడవాళ్ళు కదా ప్రభావం అంట. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందామంటే ఆడవాళ్ళంటే భూమి మీద మనుషులు అంటూ ఉన్నారంటే ఉన్న ఆడ మనుషులు ఇవ్వతాను మగవాడిని, నేను ఒక్కడిని కూర్చొస్తే ఇంకో దాన్ని చేసి ఇంకా అవుతుంది అంటున్నాడు. అంటే అప్పుడు అన్నదానికి కూడా నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా భుజం మీద చేసి ఒక యువలకింతో పేడంటే కదా, నీకు కాళ్ళనిద్దరు కలుగు చేసి ప్రకటింపు కొంచెం ఎముకు తీసి నన్ను చేశాడన్నావు కదా, నరుల్లో తీయబడింది కనుక నాది అని స్టోరీ చెప్పావు కదా. నేను చచ్చిపోయి ఇంకా కూడా ఎముకలు ఉన్నాయి నీకు. మళ్ళా కాళ్ళనిద్దరు కలుగు చేస్తాడు, ఇంకొక ఎముకు తీస్తాడు, దాంతో ఇంకో దాన్ని చేస్తాడు. అది నువ్వు బాగా అంటారు, నేనే కదా పోతున్నాను బాబా, ఇదేనా నీ ప్రేమ అంటే చుట్టూ పోసేసిందంట. చుట్టూ పోసి పొరతీ నేతంటే ఆదాం అనుకున్నాడట, నువ్వు ఇలా పొరతీ తీసిపోతే పండుగ అయిపో నాకు తట్టుకోలేదు, ఇలాగే బాబు నీ హెరాస్మెంట్ ని తట్టుకోలేదు, ఇలా పొరతీని పోతే పండుగమే నయం తట్టుకోలేదంటే పండు తినేసాడంటే. అప్పుడు తగ్గినంత ఇక్కడ ప్రిపి ఆదాం ఎప్పుడైతే తినేసాడో ఇంక ఏదైతే అయింది ఇద్దరికి ఒకటే అవుతుంది అనుకుని మొత్తం తినేసాడు. పాట సంగతి తెలుసు కదా. తినేగా మొట్టమొదటి కలిగిన దర్శనం ఏంటంటే అయ్యో ప్రియులు కొట్టలేమని సంగతి తెలిసింది. ఎలా ఉన్నావు ఏంటని ఆకులు కట్టుకుంటాను. సాయంకాలం 5:30 అయింది. ఎప్పటిలాగా ప్రభు వచ్చాడు. ఇదివరకు రాగానే భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి స్వాగతం సుస్వాగతం అని పని తీసుకెళ్ళేవారు. ఇవాళ ఆదాము లేడా, ఆవిడ అంతకంటే అడ్రస్ లేదు. అక్కడికి వచ్చి పిలుపుతున్నాడు, ఆదామా ఆదామా అని ఎవడు మాట్లాడు. అది గట్టిగా ఇస్తే అప్పుడు ఆదాము ప్రభా చెట్టు చాటు ఉన్నాను ఆయన అన్నాడు. చెట్టు చాటు కిందకి వెళ్ళాను ఆయన అన్నాడు. ఈయన దిగంబరిగా ఉన్నాను ప్రభా అన్నాడు. ఆయన ఉత్తరపడుచుతున్నారు. నువ్వు దిగంబరి నీకు తెలియజేసిన వాడు ఎవడన్నాడు? ఎవరు? దేవుడు. ఆయన అన్నాడు ఎవరు తెలియజేయట్లేదంటే సీ మొత్తం కాకపోతే రాలేను ప్రభు, ఎక్కడ తెలియజేయడం ఆయన అర్థమైంది ప్రభు, నేను రాలేను ప్రభు అంటే మీరు రాలేకపోతే ఉన్నాడు, నేనే వస్తానని దేవుడు. ఆయన ఏం చేశారు? నిజంగానే కొట్టులాగా ఆకులు కట్టుకుంటుంటే ఓ 2 పొద్దుంటే మళ్ళీ మామూలుగా పనికి మీద కడవాలా ఆకులని సేపు ఉంటారని చెప్పి ఒక జంతువుని చెప్పి తోలు తీసేసి దాన్ని వెంటనే నిమిషంలో ఎండబెట్టేసి ఆ వంపు ఒక జీన్ ప్యాంటు, ఈడికి ఒక జీన్ జాకెట్, డైరెక్ట్ లెదర్ జీన్స్. దేవుడే మొదటి టైం ఫస్ట్ టైంలో ఆయనే. మనుషులు తీసుకున్న మొట్టమొదటి కొట్లు జీన్సే కాదు, డైరెక్ట్ లెదర్ జాకెట్. దాన్ని వాషింగ్ మెషిన్ కట్టనే ఉండదు, ఈ ఉతకడాలు కట్టరా. ఇద్దరికి బట్టలు వేసేసి జాగ్రత్త బట్టలు వేసేసిన తర్వాత తొడిగేసిన తర్వాత అప్పుడు కేసు పెట్టాడు. మొట్టమొదటి ట్రిబ్యునల్ ప్రపంచంలో భూమి మీద మొట్టమొదటి కోర్టు అదే.
నేను ఎలా కూర్చున్నాను అలా కూర్చున్నాడు దేవుడు. ఈ ముగ్గురిని పిలిచాడు. మొదటి ముద్దాయి ఆదాము, రెండవ ముద్దాయి అవ్వ, మూడవ ముద్దాయి పాము. ముగ్గురిని పిలిచాడు. ఆదాముని అడిగాడు, ఆదామా నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అన్నాడు. అంటే ఆదాము అన్నాడు, నేను కాదు తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన భార్య సిస్టర్ దెబ్బతీసిందని చెప్పి ఆవిడ మీదకి షాపులకి భార్య మీద తోసాడు. అవ్వమ్మ అన్నాడు, అవ్వమ్మ నేను తినొద్దన్న పండు ఎందుకు తినవమ్మా అన్నాడు. అంటే నేను కాదు తండ్రి, ఈ పాంగడు తింటే దేపం అయిపోతావు అన్నాడు. అడిగి తోసాడు. అడిగి తోసినాడు. అప్పుడు దేవుడి పాంగ నడుతున్నాడు, ఎలా పాంగా ఎందుకు ఎలా చేసేవాడు? ఇప్పుడే పిలిచి స్టార్ట్ చేశాను, నా సేవ ఇదే ప్రారంభం, ఏదే మొదటాత్మ బాప్తిస్తున్నాం అనుకుంటున్నాను, నేనే చేశాను అన్నాడు. ఎవడు? పాంగడు. పాంగడు ఒప్పేసుకున్నాడు, నేనే చేశాను ఆత్మని. నువ్వు ఎప్పుడు దొరుకుతావో దెబ్బతీద్దామని చూస్తాను. నువ్వు సృష్టించిన ప్రతిదీ నాశనం చేయడమే నా మినిస్ట్రీ. నా పరిచయం ఏంటంటే దేవుడు చేసిన మంచి ప్రతిదాన్ని నాశనం చేయడం. ఇంకో మొదటాత్మలే ఇప్పుడే సేవ ప్రారంభించాను కొత్తగా అనేసి అని చెప్పి దేవుడు అప్పుడు శాపనాకారం పెట్టాడు. అప్పుడు శపించడం మొదలు పెట్టాడు. మొట్టమొదట పాములు శపించాడు. నువ్వు ఆదాము అవ్వలను మోసగించావు కనుక నీ అందమంతా తీసేస్తున్నాను, నీ సోకంతా పీకేస్తున్నాను, నీ రెక్కలు పీకేస్తున్నాను, పొట్టతో పాకుతో మట్టి తింటావు, మట్టిలో ఉన్న కప్పల గట్ట తింటావు అన్నాడు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటే పోతుంది, మట్టే తింటుంది, మట్టిలో ఉన్న కప్పలు తింటుంది. ఈ సంగతి మన దేశస్తులు తెలియక మన కొంప ముంచింది పాము అని పాలు పొట్టలో వేసుకోవడం అంటే పొట్ట పాలు ఎక్కడ వేసుకోమన్నాడు? పాలు పొట్టలో వేసుకోవడం అంటే పొట్టలో వేసుకొని ఆ దీపావళి బింపు పాకెట్కి నాలుగు చేతులు పేర్చడం, దాని గుడ్లు ఆమ్లెట్ ఎందుకు బాగుంటుంది ఏమనిపించుకున్నారు. మన కొంప ముంచింది పాము అన్న సంగతి ఎవరికి తెలియలేదు చెప్పండి. మన దేశస్తులకి తెలియలేదు. ఎందుకు తెలియలేదు? ఎందుకు తెలియలేదు చెప్పండి. మనం చెప్పలేదు. ఏం చేయలేదు? We did not give the prominence, the due importance to this particular topic, and there was no such a great popularity. That's the reason why we gave people opportunity to believe the different stories. ఇది జరిగింది. పాము పట్టుతో పాకడానికి కూడా కారణం అదే. అందుకే మా చర్చిలో ఒకసారి ప్రసంగం చేశారు. దాని టైటిల్ ఏంటి? ఆడవాళ్ళకి నిప్పులు, మగవాళ్ళు తిప్పలు, పాము కప్పలు ఎవడంటే. అసలు ఎక్కడి నుంచి వచ్చింది నాలెడ్జ్? ఏ టైటిల్ చెప్పండి. ఆడవాళ్ళకి నిప్పులు, మగవాళ్ళకి తిప్పలు, పాముకి కప్పలు. అప్పుడు ఇప్పుడు దాకా పాము పట్టుతో పోదు. ఏ దేశం వెళ్ళారండి మీరు? పాము పట్టుతో పోతుంది. అది అయిపోయిన తర్వాత ఆదాము శపించాడు. ఆదామా నిన్ను బట్టి నేను భూమిని శపిస్తా ఉన్నాను, నువ్వు రెక్కలో మొక్కలు చేసుకుంటున్నప్పుడు నీ డొక్కని ఎడుతున్నాను. మా మొగోళ్ళకి ఎక్కవలసింది మొగోళ్ళకి ఎక్కాడు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా చెమటలేకపోతున్నాం మేము పెంచడానికి. దేవుడు ఎక్కడ గోయింగ్ టు లివ్ బై ది స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అన్నాడు. నువ్వు చెమటోడ్చి పట్టుకుతో రెక్కల మొక్కలు అయిపోతుందో చెమటెక్కిపోతుంది తప్ప మీరు పెంచలేరు తప్ప. మీ పొట్ట కడవదని మా మొగోళ్ళకి ఎక్కవలసి మొగోళ్ళకి ఎక్కాడు. ఎలాగ మేము పెంచలేక ఎలా చెమటెక్కిపోతాం, కొంతమంది తట్టుకోలేక చదువులో పోతున్నాను. ఎంత తెచ్చినా తేరా, ఇంకా బక్కడా తేరా నరుడా అంటే మీకు దండమే తెలియదు, నేను తట్టుకోలేను బాబు. అదే అది కాషాయం వస్తుంది, అదే పోవడం. ఎంత తెచ్చినా ఎన్ని వేలు తెచ్చినా చాలట్లేదు, పూజేస్తున్నారు ఏంటంటే. కొంతమంది చదువులో పోతున్నా, మాకు ఎక్కవలసింది మాకు పెట్టాడు. తర్వాత ఆకారం ఈవిడ దగ్గరికి వచ్చిన ఎవరికి అవ్వమ్మ దగ్గరికి వచ్చానంటే అసలు హీరోయిన్ నువ్వేనే, అసలు మొత్తం సీన్ అంతా కాల్ చేసిందాను, మొత్తం నాశనం చేసిందాను నువ్వే అని చెప్పి ఆవిడికి అన్నట్టు నీ డెలివరీలో నువ్వు సత్తావో బతుకుతావో నాకు తెలియదు, నీ నొప్పులు ఎంత కాదన్నాడు. ఆ నొప్పులు ఎలా ఉంటాయి కన్నవాడిని అడిగితే చక్కసి ఇంటర్వ్యూ చేస్తే, దేవుని బిడ్డలారా మా చర్చిలో ఒక అమ్మాయి డెలివరీ అవ్వలేక వాషాల ఆసుపత్రిలో చేస్తే నన్ను పిలిచారు. ఆ పిల్ల కూర్చోలేకపోతే పడుకోలేకపోతుంది, పాస్టర్ గారిని పిలవనంటే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అక్కడ నడుమే చేసుకుని పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా అని పోలేదు, పరిశుద్ధుడా అన్నది. అప్పుడు నేను అన్నాను, మరి పడుతున్నప్పుడు లేదా పరిశుద్ధుడా, పప్పు ఇచ్చినప్పుడు లేదా పరిశుద్ధుడా, అది దేవుడు తోటలో పెట్టింది పిల్ల బోధన కదా. అది ప్రార్థన చేసి వచ్చేసారు. హల్లెలూయా. దేవుడు పెట్టినారా. ఈ ఆడవాళ్ళు
నెల తప్పగానే వేవుళ్ళు అంటారు కదా, కప్పుకుంటారు. అది యాక్చువల్గా మార్నింగ్ సిక్నెస్ కాదు, ఈవినింగ్ సిక్నెస్ కాదు, మలేరియా కాదు, డయేరియా కాదు, అదంతా పండు తాలూకా శాఖం. అది కట్టించి శిశు ప్రసూతి ద్వారా దేవుడు స్త్రీలను పరిశుద్ధపరిచి ఒక ఛానల్ ఓపెన్ చేశాడు. తక్కువ పెంట తెచ్చి పెట్టలేదు కనుక ప్రతి స్త్రీ కూడా ఏం చేయాలా, కక్కాల. ఏం చేయాలి చెప్పట్లేదు మీరు? అలాగా పండు తాలూకా శాఖం కట్టించి అప్పుడు శిశు ప్రసూతి ద్వారా పరిశుద్ధపరిచే పరిస్థితి. ఇలాగున ఈ తీర్పు ఇచ్చేసిన తర్వాత బయటికి తోలేసాడు. ఎవరిని? ఆదాము అవ్వలు బయటికి వెళ్ళిపోమని ఒక వాచ్మ్యాన్ పెట్టాడు కత్తించి మళ్ళా వస్తే ఏసీరప్ప అన్నాడు. వీళ్ళు బయటికి వెళ్ళి కాపురం చేసుకుంటున్నారు. అవ్వమ్మ గర్భవతి అయింది, ఒక కొడుకులు కొన్నది. ఆడే నేరాలు ఘోరాలు చూస్తూనే ఉండే టీవీ నైన్ అంటాడా, వీళ్ళందరికీ ప్రెసిడెంట్. ఆ పక్కనే మాట్లాడాడు, నేరాలు ఘోరాలు చూస్తూనే ఉండే టీవీ నైన్ అంటాడు కదా. ఈ బ్యాగ్స్ అందరికి అడాప్ట్ డిపార్ట్మెంట్, ఈ సంస్థ స్థాపకుడు ఆడే. ఎవడాడు? అక్కడ స్టార్ట్ అయింది మన కేసు. హల్లెలూయా. అక్కడి నుంచి భూమి మీద తొనలు విస్తరణ ప్రారంభించడం జరిగింది. జరిగిన తర్వాత పిల్లలు ఏం జరిగింది తెలుసా? వీడు అప్పుడప్పుడు ఈ పడిపోయినాడు ఉన్నాడే, ఈ లూసిఫర్ గాడు అప్పుడప్పుడు పరలోకం వెళ్తా ఉండేవాడు. అక్కడ క్యాలెండర్ తెలిసాడు, ఎప్పుడు సభలు ఎప్పుడు అవుతాయో, పండుగలు ఎప్పుడు అవుతాయో. అక్కడి నుంచి వచ్చినాడే కదా, ఆ డేట్లను తెలిసి వీడు అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. ఓసారి వెళ్తే దేవుడు అడిగాడు, ఎక్కడికి వస్తావు అబ్బాయి అన్నాడు. అలా భూలోకంలో అక్కడికి తిరిగి వస్తాను అన్నాడు. అప్పుడే అడిగాడు, అందరూ బాగా మాట్లాడుకుంటారు, మనకే పడదు. అందరూ మాట్లాడుకుంటూ తెలిసే దేవుడు ఆ మాట ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే మరీ పలకరించుకోకుండా అలా ముక్కు తిప్పి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు పడిపోయి కెరూబు పరలోకం వెళ్ళొచ్చు, ఓడిపోయిన ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళొచ్చు, ఓడిపోయిన ఎంపీ కూడా అప్పుడప్పుడు పార్లమెంట్కి వెళ్ళి కూర్చోవచ్చు. అలాగన అప్పుడప్పుడు వెళ్ళేవాడు. వెళ్తేనే యోగు గురించి అడిగాడు. యోగు మా వాడిని చూసావంటే చూడపడబెట్టి చుట్టూ కంచి ఉంచావు కదా అన్నాడు. కంచి ఉంచినట్టు ఆడికెలా తెలిసింది అంటే అటాక్ ఎంతమంది ట్రై చేసి మూతి ఎట్టుంటాడు, మూతి కలిపోయాడు అనమాట. 2-3 సార్లు అప్పుడు తెలిసింది ఉంటుంది. ఏదో అటాక్ ఎంతమంది ట్రై చేసి ఉంటాడు, చక్కమని షాక్ కొట్టి ఉంటుంది. అప్పుడు అర్థమైంది నువ్వు కంచి చేసావు కదా అన్నాడు. ఇలాగ వీడు వెళ్ళి ఏం చేశాడంటే అక్కడ ప్రజలతో చెప్పాడు. అక్కడ దేవదత్తుల దగ్గర పడిపోకుండా ఉన్నారు కదా, దేవుడు భూలోకంలో లోకాన్ని చేశాడు, అక్కడ స్త్రీలను పురుషుల్ని చేశాడు. అసలు ఆడవాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు, అదిరిపోతారు ఆడవాళ్ళు, చూతిరిగాడు రండి రాని. అప్పటికే దేవుడు పొలిమేర ఏర్పాటు చేశాడు. ఆ పొలిమేరలు దాటితే దేవుడు గద్దిస్తానని చెప్పాడు. అయినా వీడు చెప్పిన మాటకి టెంప్ట్ అయిపోయి ఆ పులిమేరలు దాటేసి భూలోకం అంట, నరలోకం అంట, ఆడవాళ్ళని మగవాళ్ళని చేసిన దేవుడు చూసి వద్దామని చెప్పి దేవదూతలు వచ్చారు. నిజంగానే వచ్చి చూసేసరికి ఆడవాళ్ళు తీసేస్తున్నారు ఇక్కడ. ఈ టెంప్టేషన్ తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని పెళ్లి చేసేసుకున్నారు. వాళ్ళు చూస్తేనేమో దేవదూతలు, వీళ్ళు చూస్తేనేమో తిరిగి చెప్పరా, వాళ్ళు చూస్తేనేమో దేవదూతలు, వీళ్ళేమో మనుషులు, నరులు కుమార్తెలు. తీరా పెళ్ళైన వారి నుండి అటు దేవుడు దేవదూతలు పట్టలేదు, ఇటు మనుషులు పట్టుకున్న మధ్యలో సంకర జాతి రాక్షసులు పుట్టారు. బాగా పొట్టోడంటే ఏ చెట్టంత ఎత్తు, పొడుగోడంటే సింధూర వృక్షం అంతా ఎత్తు. పురాణాల్లో భూమి మోసేసాడు, దాన్ని మోసేసాడు, ఇలా ఎత్తేరంటారా ఆ బ్యాచ్ అదే. దేవుని బిడ్డలారా, ఇలాగున ఎప్పుడైతే జరిగిందో దేవుడి కోపం వచ్చింది. భూమి మీద నరుల యొక్క విత్తనం ఆ సీడ్ అంతా పాడైపోయిందని చెప్పి అప్పుడు జలప్రలయం ద్వారా మొత్తం అందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత ప్రియులారా, ఆ చంపేసే ముందు ఒకే ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఈ కుటుంబం పేరు నోవహుని ఎన్నుకున్నాడు. నోవహు 3 కొడుకులు, షేము, హాము, యాఫెతు. If you go to any prestigious university, you will have a department called the Department of Linguistics. మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్తే భాషాశాస్త్రం అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళ పని ఏంటంటే ఏ భాష ఎక్కడ పుట్టింది, దాని ఆరిజిన్ ఏంటి, ఎంతకాలం బతికింది, ఎంతకాలం చచ్చిపోయింది, దాని నుంచి ఏమేమి భాషలు వచ్చినాయి అని పూర్వోత్తరాలు చెప్తారు. దాని సెమాంటిక్స్ అని, అలాగే హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉన్నది. దాన్ని
లింగ్విస్టిక్స్ అంటారు. ఈ లింగ్విస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా వాళ్ళు క్రోడీకరించి 3 భాగాలుగా విభాగించారు. ఆ 3 భాగాలు ఏంటంటే సెమిటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. షేము సంతతి వారు మాట్లాడిన భాషలు, హాము సంతతి వారు మాట్లాడిన భాషలు, యాపేతు సంతతి వారు మాట్లాడిన భాషలు. సెమిటిక్ లాంగ్వేజెస్, హెమటిక్ లాంగ్వేజెస్ అండ్ జాఫెటిక్ లాంగ్వేజెస్. ఇవాళ భూమి మీద మనుషులు మాట్లాడుతున్న భాషలన్నీ కూడా ఈ యొక్క నోవా యొక్క 3 కుమారుల నుంచి వచ్చినటువంటి భాషలు. మన ద్రవిడియన్ లాంగ్వేజెస్, మన ఇండో యూరోపియన్ చూసినట్లయితే చుటానిక్ బ్రాంచ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు ఆల్ దట్ స్టఫ్, దట్ కమ్స్ అండర్ సంథింగ్ ఎల్స్. చుటానిక్ బ్రాంచ్ లో ఈ జర్మనీ నుంచి అలాగా సాంస్క్రిట్ తెలుగు, ఈ ద్రవిడియన్ లాంగ్వేజ్ వచ్చింది. కనుక బైబిల్ యథార్థం అనడానికి అదొక పెద్ద సత్యం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు వాక్యం అండి. ఇఫ్ ఎనీ రిలీజన్ వాంట్స్ టు ప్రూవ్ ఇట్స్ ఎక్స్క్లూసివిటీ, it has to pass minimum 3 tests. 1 is logical consistency, 2 is empirical adequacy, and 3 is experiential relevance. Logical consistency, empirical adequacy, and experiential relevance. మాదే సత్యం వారి ఏ గ్రంథమైన ఏ మతమైన చెబుతుందంటే అర్థం ఏంటంటే కనీసం 3 పరీక్షలు పాస్ అవ్వాలి. ఏంటంటే 3 పరీక్షలు: లాజికల్ కన్సిస్టెన్సీ, empirical adequacy, and experiential relevance, and of course they must respond to the origin, meaning, morality, and destiny. That's also a great philosophical stuff, but I'm going to simplify this and let you understand what I'm going to speak to. Okay? ఎవరు పెట్టారా? లాజికల్ కన్సిస్టెన్సీ అని అర్థం ఏంటంటే కనీసం తర్కం ముందు నిలబడాలి. ఏ ముందు నిలబడాలి? తర్కం ముందు నిలబడాలి. తర్కానికి సరిపోవాలి. ఏదైనా చెబితే కొంచెం లాజికల్గా ఉండాలి. మ్యాజికల్గా ఉండొచ్చు, కానీ ముందు లాజిక్ కూడా దాంట్లో ఉండాలి. ఇప్పుడు హైందవ సాంప్రదాయంలో లాజిక్ కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది ఉందండి, వినాయక చవితి ఉంది. ఇప్పుడు వినాయక చవితి చూసినట్లయితే పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుతో ఒక మనిషిని చేసి కాపలా పెట్టుకుంటుంది, ఎవరు రాకుండా. విష్ణువు ఎవరో వస్తాడు, శివుడు నన్ను వెళ్ళమంటే వెళ్ళమన్నాడు కాపలా ఉన్నవాడు. ఇప్పుడు స్నానం చేసినాక వెళ్ళినాడు, గంటలు ఉంటారో, రోజు ఉండిపోతారో, మరి వీటికి ఏం కంగారో వెయిట్ చేయలేకపోయాడు. ఈలో గొడవ వచ్చింది, మొత్తం మీద కోపం వచ్చి పేక నరికేసి ఈవిడ స్నానం చేసి వచ్చే లోపు రక్తపాతం తలకైంది. ఎందుకంత పని చేసావంటే నేనే పెట్టానండి, కాపలాగా పెట్టుకున్నాను, ముందేమో చంపేమన్నారు. అర్జెంటుగా పేక అతుకుతావా అతకవా అంటే ఆ పేక అక్కడికో వెళ్ళిపోయింది, ఏదో లోకన్నారు. ఇప్పుడు ఏదో ఒక పేక తెచ్చి అతగరా బాబు అంటే అప్పుడు ఏనుగుని చంపి ఏనుగు పేక నరికి దాన్ని సెట్ చేశారు. ఇప్పుడు మనిషిని చంపితే ఎంత రక్తం వస్తుంది, ఏనుగుని చంపితే ఎంత రక్తం వస్తుంది? అసలు ఈ రక్తపాతం అంతటికి మెయిన్ కారణం ఏంటంటే పార్వతీదేవికి బాత్రూమ్ లేక. బాత్రూమ్కి అడెట్టుకుంటే అసలు గొడవ అంటే ఇది ఎందుకు వచ్చింది పండుగ? బాత్రూమ్ లేక వచ్చిన పండుగ. అందుకని స్వచ్ఛ భారత్ యాడ్ ఇస్తున్నాను. మోడీ గారు డబ్బులు ఇస్తున్నారు, అందరూ బాత్రూమ్ కట్టుకోండి కదా. బాత్రూమ్ లేక పంపులు పో. దేవుని పెట్టినారా? వినండి. ఇప్పుడు హిందూయిజంలో కాదు, క్రైస్తవులో కూడా బెత్షెబాకి బాత్రూమ్ ఉంటే దావీదు పడిపోదు. అవునా కదా? ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు కనీసం బాత్రూమ్ ఉండాలి. ఇప్పుడు అంత బాత్రూమ్ లేకపోతే షేకడి దాకానే ఉండాలి. 10 మంది బాత్రూమ్ లేదు, షేకడి దాకా లేదు, పెద్ద దైవుడు పడిపోయాడు. దేవుని బిడ్డ లాజిక్ ముందు నిలబడాలి. ఈ మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారని భారతదేశాన్ని అడిగితే, మానవ జాతి యొక్క పుట్టుక ఎలా జరిగిందని అడిగితే ఏమండి, తలలో నుండేమో బ్రాహ్మణులట, భుజములో నుండేమో క్షత్రియులట, కడుపులో నుంచి ఏమో కాండ్రులంట, పాదాల్లో నుంచి శూద్రులు వచ్చారని చెప్పారు. తలలో నుండేమో బ్రాహ్మణులు, భుజాల్లో నుంచి ఏమో క్షత్రియులు, కడుపులో నుండి వైష్ణవులు, పాదాల్లో నుంచి శూద్రులు. శూద్రులు అంటే ఎవరంటే ఈ 3 కానోళ్ళు, జనరల్ భోగి అన్నమాట. సంతలో సెట్మెంట్ టైప్. ఈ వేపనోళ్ళు, కాంటోళ్ళు, క్షత్రియులు, కానోళ్ళు అందరూ కూడా శూద్రులు. ఒక ఆయన అడిగాడు,
మరి అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు, న్యూజిలాండ్ వాళ్ళు, సీపుకల్ చైనా వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? సంకలం నుంచి వచ్చారని అడిగాడు. తలలో నుంచి ఒకడు, భుజాల నుంచి ఒకడు, పట్టు నుంచి కాళ్ళు చెప్తే మరి మిగిలిన బ్యాచ్ సంకలం నుంచి వచ్చిందా? లాజిక్ ముందు నిలబడగలరు, లాజికల్ కన్సిస్టెన్సీ. జాగ్రత్త వినంటారా? ఇఫ్ ఎనీ రిలీజన్, ప్రతి ఏ మతమైనా సరే మాదే కరెక్ట్ అనుకున్నారంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమండి, దెయ్యములు ఎక్కడి నుంచి వచ్చినాయి? పాపం ఎలా ప్రవేశించింది? ఈ భాషలు, భూమి మీద భాషలు ఎలాగ వచ్చినాయి? నరులు ఏ విధంగా బయటకు వచ్చారు? ఆడ మనిషిని ఎలా తయారు చేశాడు? మగ మనిషిని ఎలా తయారు చేశాడు? ఏమండి, ఈ నేరాలు ఘోరాలు జరగడానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా వైటల్ క్వశ్చన్స్. ఈ వైటల్ క్వశ్చన్స్ గాలి వదిలేసి ఈవేళ చాలా మంది ఆత్మ, ప్రేతాత్మ, ఆయాత్మ, ఈ ఆత్మ మధ్యలో దూరి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ దే కెనాట్ స్టాండ్ బిఫోర్ ద లాజిక్. నీది సత్యమా నువ్వు చెప్పుకోగలగాలంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? దెయ్యాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అండ్ మరణం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడమనిషి ఎక్కడి నుంచి వచ్చింది? మగవాడు ఎక్కడి నుంచి వచ్చారు? ఆడోకి నిప్పులేంటి? మగవాడు తెప్పులేంటి? పాముకి ఈ కప్పలేంటి? ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమికి ఇన్ని భాషలు వచ్చినాయి. ఇన్ని నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు మానవులు కలుగు చేయడం అలా చేశాడా, లేకపోతే తర్వాత అలా తయారయ్యాడా? ఈ ప్రశ్నలన్నిటికీ కూలంకుషంగా సమాధానం చెప్పే ఏకైక గ్రంథమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును. This is the one and the only book under the sun that explains every question with such lucidity, with such clarity. మనం కొంచెం లాజికల్ టాపిక్స్ అవసరమని నేను ఇది ఎత్తుకున్నాను. ప్రియుల కొంచెం మీరు నన్ను సహించాలి. ఇప్పుడు నేను చదవలేని మూలవాక్యంలోకి వెళ్తున్నాను. ఇదంతా ఉపోద్గా ఏంటిది? నాకు అయ్యారు టైం చెప్పలేదు, మరి మీ కర్మ. హల్లెలూయా. బాగోపోతే అయ్యారు లేచి నిలబడమే నేను చెప్తారు. అప్పుడు నేను దాన్ని చూసుకుని ఆనవాళ్ళు నిలబడగానే నేను నిలబడిపోతాను. హల్లెలూయా. వినండి అలా, చాలా జాగ్రత్త వినాలి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యు గుడ్ స్టఫ్. ఇఫ్ ఐ డోంట్ ప్రెజెంట్ ఇట్, ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడి ఎల్స్ ఈస్ గోయింగ్ టు ప్రెజెంట్ ఇట్. యు హావ్ టు లిసన్ టు సచ్ మెసేజెస్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. అస్తమానం ఓకదంపుడు ప్రసంగాలే కాకుండా కొంచెం వినండి, మీకు కనబడదు. ఇప్పుడు విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వచ్చింది. ఏమొచ్చిందండి? మామూలు కాదు, భయంకర తుఫాన్. అంత ఘోరమైన తుఫాన్ ఎందుకు వచ్చిందని కారణాలు వెతికి మాకు నివేదిక సమర్పించడానికి ఢిల్లీ నుంచి ఒక కమిటీని పంపించారు. చాలా టాప్ సైంటిస్టు, స్కాలర్స్ అందరూ వచ్చారు. అంత హారబుల్ తుఫాన్ రావడం గల కారణాలు ఏంటి? మీరు కారణాలని క్రోడీకరించి మాకు నివేదిక సమర్పించడానికి టాప్ క్లాస్ కమిటీని పంపించారు ఢిల్లీ నుంచి. వాళ్ళు వచ్చి సెమినార్స్ అవి కండక్ట్ చేసి కారణాలు వెతుకుతూ ఉన్నారు. చివరికి అల్టిమేట్ గా పీఠాధిపతులతో పెట్టారు కాన్ఫరెన్స్. ఏమండి, ఏంటి తుఫాను గల కారణం ఏంటంటే మన పీఠాధిపతులు అన్నట్ట, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేశారు, అందుకనే ఈ తుఫాన్లు వచ్చినాయి అన్నారు. సరిగ్గా అదే టైంలో కాశ్మీర్లో వరదలు, విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్. అక్కడ ఆయన గెలిచాడు, ఇక్కడ ఈయన గెలిచాడు. మేము ఎంత చెప్తున్నా వినకుండా దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేశారు, అందుకనే ఏమొచ్చిందట? హుదూద్ తుఫాన్ వచ్చిందన్నారు. పత్రికలు అడిగారంటే పత్రికలు ఊరికదు కదా, చాలా మంచిదండి. మరి దుర్ముహూర్తంలో ప్రమాణ స్వీకారం చేసినందుకు ఇది వచ్చింది అంటారు కదా తుఫాను. మరి మంచి ముహూర్తాల్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వచ్చిన తుఫాను సంగతి ఏంటని అడిగారు. అంటే అడిగితే ప్రశ్నించకూడదు ఆయన స్వాముల వారిని. ఆ సమాధానం ఏంటంటే స్వాముల వారిని ప్రశ్నించకూడదు. దేవుని బిడ్డలారా, ఇటువంటి తరంలో మనము క్రైస్తవులుగా మన వాయిస్ ఏంటి? నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నిజంగా చెప్పండి. దుర్ముహూర్తము, అమృత గడియలు, మంచి రోజులు, ముహూర్తాలు గట్రా ఉన్నాయా లేవా? లేవు అన్నవో చెప్పే కదా. మంచి రోజులు, ముహూర్తాలు, అమృత గడియలు, రాశి ఫలాలు, వారాలు చెప్పే కట్టాలి.
ఏమి లేవు అన్నవా? వెరీ గుడ్. ఉన్నాయన్నావు, చేయి పైకెత్తండి. ఉన్నాయన్నావు. పోనీ ఉన్నాయో లేవో నాకు తెలియదండి ఈ సంగతి అన్నావు, చేయి పైకెత్తండి. అసలు నా ముహూర్తమే పోతుంది, నేనెడుతుంది నీ గోలంటావో చేయి పైకెత్తండి. ఈ బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. అమృత గడియలు ముహూర్తాలు గట్రా ఉన్నాయా లేవా? దయచేసి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. చిత్తగించండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు, చేపలు బాధకరమైన వల యందు చిక్కుబడినట్లు, పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుబడుదురు. తెలుగొచ్చా? అశుభకాలమున జ్ఞాని అయిన సొలొమోను పరిశుద్ధ లేఖనాలలో దేవోక్తుల్లో పలుకుతున్న మాట. ఇందులో పొల్లైనా సున్నైనా కలపకూడదు, తీయకూడదు. ఏమంది జ్ఞాని అయిన సొలొమోను ఏమన్నాడు? అశుభకాలమున. అశుభకాలము ఉంటే బైబిల్లో ఉంటే ఉన్నట్ట లేనట్ట? జాగ్రత్త వినాల రోయ్. అశుభకాలం ఉంటే శుభకాలం ఉన్నట్టే కదా. శుభకాలం ఉంటే మంచి రోజులు ఉన్నట్టే కదా. మంచి రోజులు ఉంటే అమృత గడియలు ఉన్నట్టే కదా. అమృత గడియలు ఉంటే దుర్ముహూర్తం ఉన్నట్టే కదా. ఇవన్నీ ఉంటే పంతులు గారు కరెక్టే కదా. పంతులు గారు కరెక్ట్ అయితే పాస్టర్ గారు రాంగే కదా. మరి దీనికి ఏంటి నీ జవాబు? అశుభకాలము అనగా అశుభకాలం ఉంది కనుక ఖచ్చితంగా శుభకాలం ఉండాలి. శుభకాలం ఉందంటే అర్థం ఏంటంటే మంచి రోజులు ఉన్నాయని అర్థం. మంచి రోజులు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా చెడ్డ రోజులు కూడా ఉన్నాయని. ఈ రెండు ఎప్పుడు ఉన్నాయో ఆ అమృత గడియలు దుర్ముహూర్తము గట్రా ఉన్నాయని లెక్క. మరి అన్ని కరెక్ట్ అయితే పంతులు గారు ఖచ్చితంగా కరెక్టే. ఆయన కరెక్ట్ అయితే మేము రాంగే. మరి దీనికి ఏంటి సంగతి? తరువాయి భాగం వచ్చేవారు ఏదైనా చెప్తే పట్టుకుంటే పట్టు చేయడం. ఈ సంగతి ఏంటో తేల్చండి అయ్యగారు అనవ చేయగలుగుతుంది. మాకు దీని మీద విపులంగా కావాలి. మాకు అసలు దీని అంతేంటో తేల్చేయండి సార్. మాకు చిన్న అవగాహన అవసరం. ఏంట అర్థం? అబ్బా మా చెట్టు ఇది ఉందా? ఇప్పుడే చేయలాగేసిందా? మరి అంత సాఫిస్టికేషన్ పనికిరాదు. చేయగలుగుతా. హల్లెలూయా. దీని సంగతి జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవర్ అటెన్షన్. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఆ శుభకాలము నేను ముందు ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. మీరేమి పెద్దరు. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ అనేటువంటి ఒక ఫిగర్ ఆఫ్ స్పీచ్ పలకండి. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ పలకండి. అంటే నోరు శుద్ధ అవుతుంది కదా, పలకండారా? ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్ పలకగలగాలి. మంచి మంచి మాటలు పలకాలి. ఇంగ్లీష్ మాటలు చక్కగా పలకడం, ఉచ్చారణ మనం ప్రాక్టీస్ చేయాలి. నేను ఒక కుర్రోడికి మా ఊర్లో గెలపట్టు అని పేరెట్టాను. ఆయన ఊరే గెలబోటు అంటారు. ఎంత దారుణం అండి! ఎక్కడికి గెలపట్టు, ఎక్కడికి గెలబోటు. ఇంకోటికి లూజ్ పెట్టని పెడితే ఆయన ఊరే లూజ్ పెడతాం. అంత భయంకరమైన బ్యాచ్ మంది. మా తమ్ముడి పేరు ఆలివర్. మంచి స్పీకర్. ఆయన మంచి ఏఎల్సీలో పాస్టర్ గారు. ఆయన ఒరే అలువేలు మనోళ్ళకి సీను సాయి తప్ప ఏం తెలియదు. కనీసం దేవుని దగ్గరకు వచ్చిన మీరన్నా క్రైస్తవ పదాలు పలకాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. నా పేరు తెలుసా మీకు? తెలుసా? చెప్పండి. నా పేరు పూర్తి పేరు అలెగ్జాండర్ సెపాంటోనియో ఎనాస్టిషియో వాల్టర్ ఇగ్నాషియస్ స్టీవెన్ లాక్లే. అది పెట్టారు నాకు. యాక్చువల్గా మా ఫాదర్ రేస్ బిజినెస్ చేసేవారు.
ఇలా పిల్లవాడు పుట్టాడని రాయగానే ఆ కస్టమర్స్ అందరూ వాళ్ళ పేర్లన్నీ కలిపి పెట్టారట. మనవాడు పక్కన సంగతి నాకేం తెలుసు, అదంతా కలిపి పొడిగైందని చెప్పి మా అమ్మ మా నాన్న చెప్పారు. అలెగ్జాండర్ స్పాంటోని అనస్థీషియా వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నాక్లీ ఎవరు పలుకుతాడండి? ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను నేను. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసేవాడు పేరు అడిగితే నేను స్టీవెన్ అని చెప్పాను. ఆవిడంతా పూర్తి పేరు చెప్పాలన్నది. నేను అన్నాను చెప్తే నువ్వు రాయలేవమ్మా అన్నా. అంటే అన్నదావిడ నా పేరు నా మొక్కలు చూస్తే పేరు రాయలేదా కనిపించాను, నీకు చదువుకోలేదు అనుకుంటున్నావా, గవర్నమెంట్ ఉద్యోగం ఎలా చేద్దాం అనుకుంటున్నావు, నాన్న మాట్లాడుతున్నాను. అప్పుడు నేను మనసులో అనుకున్నాను ఇప్పుడు పని చెక్క ఇదిగా ఉంది, సరే రాసుకోతాగా అన్నాను. అదే అన్నాను అలెగ్జాండర్ స్పాంటోని అనస్థీషియా వాల్టర్ ఇగ్నోషియస్ స్టీవెన్ నాక్లీ అన్నాను. అంటే అన్నది పేరు చెప్పమంటే పద్మాపు చెప్తున్నాడు. ఏదో పేరు చెప్పమంటే పద్మాపు చెప్తున్నాడు అంటుంది. నువ్వు రాస్తావా రాయవా అన్నాను. బాబు నీకు నమ్మను బాబు అది, దాన్ని మొక్కలు చెప్తే పేరు రాయలేదు కలిపి రాయిపోయినా. నా పేరు ఎవరో పలకలేదు, మా పాప తప్ప. అసలు ఇందులోకి ఎందుకు వెళ్ళాం మనం? ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్. కరెక్ట్. ఈ అశుభ కాలము అన్న విషయం మీకు అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తున్నాను. ద ప్లవ్ మ్యాన్ హోమ్వర్డ్ ప్లాట్స్ హిస్ weary way. అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. ట్రాన్స్ఫర్డ్ ఎపిథెట్కి అదొక ఎగ్జాంపుల్. ప్లవ్ మ్యాన్ హోమ్వర్డ్ ప్లాట్స్ హిస్ weary way. అంటే అటువంటి ప్లవ్ మ్యాన్ అంటే ఎవరు? దుక్కు దులుకునే రైతు ప్లవ్ మ్యాన్. హోమ్వర్డ్ అంటే ఏమిటి? ఇంటి వైపు వెళ్తున్నాడు. ఎలాగెళ్తున్నాడు? ప్లాట్స్ weary అంటే టైర్డ్ వే. నడుచుకుంటా అలసిన దారిలో వెళ్తున్నాడు. ఎవరు? పొద్దున్న నుంచి సాయంకాలం వరకు దుక్కుతున్న ఆసామి ఏ దారిలో వెళ్తున్నాడు? అలసిన దారిలో వెళ్తున్నాడు. నిజంగా దారి అలిసిపోయిందా, మనిషి అలసిపోయాడా? దున్నునోడు అలసిపోయాడా, దారి అలసిపోయిందా? దుక్కుతున్నోడు అలసిపోయాడు. అప్పుడు ఏం చేశారు? ఈ దుక్కుతున్నోడి అలసటను దేని మీదకి బదిలీ చేశారు? దారి మీదకి బదిలీ చేశారు. అప్పుడు దారి ఏమైంది చెప్పాలా? అలసిన దారి అయింది. యాక్చువల్గా దారి ఎప్పుడైనా అలసిపోద్దా? ఇప్పుడు మన NH5 ఉందండి, ఎంతకాలంలో పడుకున్నట్టు అలసిపోయినందుకు రాత్రి పాపం ఉరిగిపోయి ఓ బండి మీద బండి ఎక్కేసి నాకు మాత్రం నష్టం ఉంటుంది. అలసిపోయిన అర్థరాత్రి దారి అలసిపోతుందంటే కదవది. మనిషి అలసిపోయాడు. ఆ మనిషి అలసటను దేని మీద బదిలీ చేశారు? దారి మీద బదిలీ చేస్తే ఆ దారి ఏమైంది? ఇన్ ద సేమ్ వే అశుభకాలం అంటే దట్ టైం ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ బ్యాడ్. కాలము అశుభం అని కాదు. నీకు ఏదో కొంత అశుభం సంభవించింది. నీకు సంభవించిన అశుభాన్ని బట్టి ఆ కాలానికి ఏం పేరు వచ్చింది? అశుభకాలం వచ్చింది. నీకు కష్టము నష్టం వచ్చిన సమయంలోనే, నీకు అశుభం జరిగిన సమయంలోనే ఇంకో 300 మందికి మేలు కలుగుతుంది. ఎప్పుడు రానుడు ఉద్యోగం వస్తుంది, అదే టైంలో ఏమండి లాటరీ తగులుతుంది, ఏదో పేరు కలుగుతుంది. ఎంతకి కుదరని పిల్ల పెళ్లికి ఆగా కుదురుతుంది. ఈ అశుభం జరిగిన రోజున మనకు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ మైథాలజీ అండ్ క్రిస్టియన్ థియాలజీ. లెట్ మీ షో యూ the line of demarcation, how clear it is. Please give me your undivided attention. Don't move around. జాగ్రత్త వినండారా. అశుభ కాలము భక్తులుగా దగ్గరికి ఏమంటారు తెలుసు? నీ టైం బాగోలేదు పోమంటాడు. నీ టైము ఆ పాస్టర్ గారు అన్నమాట. ఈ టైం బాగోని అందరికీ పెద్ద బ్యాచ్ మేమే. టైం బాగోని అందరం మా దానికి వస్తే మేము టైం బాగు చేస్తాం. అందరికీ భక్తులు గారు ఏమంటారు? నీ టైం బాగోలేదు పో అంటాడు. ఇండియన్ థియాలజీకి క్రిస్టియన్ థియాలజీ ఇండియన్ మైథాలజీ తేడా ఏంటంటే వెళ్ళి ప్రకృతికి ఆగ్రహానుగ్రహములు కలవు. చెప్పండిరా. ప్రకృతికి ఏమున్నాయి? ఆగ్రహము అనుగ్రహం ఉంది. కనుక ఈ టైం బాగోలేదన్న విషయం చెప్పి ముగించేస్తాను. జాగ్రత్త. టైం ఎందుకు బాగోలేదు అన్నారంటే, ఇప్పుడు ఎవరైనా కొన్ని కాలాలు, కొన్ని మాసాలు, కొన్ని గడియలు మంచివి కాదు అని చెప్పారంటే అర్థం ఏంటంటే అవి దేవుని చేతిలో ఆధీనంలో లేవన్నమాట.
ఏవైనా కొన్ని గడియలు, కొన్ని మాసాలు, కొన్ని వారములు కనుక దేవుని చేతిలో ఆ దినంలో లేవంటే అర్థం ఏంటంటే ఆ దేవుడు సర్వశక్తిమంతుడు కాదన్నమాట. సర్వశక్తిమంతుడు కానివాడు ఎవడు దేవుడు అనబడడానికి అవకాశము లేదన్నమాట. అందుకని బైబిల్ చెప్తుంది, సమస్తమును తనకు లోపరుచుకొని జారిన శక్తి గలవాడు యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, అశుభ కాలం అంటే ఐదవ మైకాలు ఏమంటారంటే ఆ కాలమే అశుభం, ఆ నెలే మంచిది కాదు, ఆ వారమే మంచిది కాదు. ఆ రోజుల్లో మీరు ఏం పెట్టుకోకూడదు, శుభముహూర్తాలు, మంచి కార్యక్రమాలు పెట్టుకోకూడదు అని బోధిస్తారు. క్రైస్తవం ఏం చెప్తుంది, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాలంతో మనకి సంబంధం లేదు. దేవుని బిడ్డలు పెళ్లి చేసుకుంటారు, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. ఆ ముహూర్తం ఏమో తెల్లారగట్టు 3:15 అవుతుంది. ఏం చూద్దాం, నిద్రకలతోటి పాసినతోటి. అందరికీ అవకాశం టైంలో పెట్టుకోమంటే పెట్టుకోవాలి. జాగ్రత్తమేనండి. దాసరి రంగాచారి గారు, అసలు రంగాచారి కాదు, మొదటి నుంచి కూడా ఐదవ సిద్ధాంతం ఏంటంటే ప్రకృతికి ఆగ్రహము అనుగ్రహము ఉంది. ప్రకృతిని శాంతింపజేయాలి. అందుకని సునామీ కానీ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు విశాఖపట్నంలో కొన్ని వేల మంది స్త్రీలు బిందులతో నీళ్లు పట్టుకొని అందులో పసుపు కలుపుకొని పైన పసుపు గుడ్డ కట్టి ఆ నీళ్ళని సముద్రంలో కలిపి, గంగమ్మ మా మీదకి రాకమ్మా, శాంతించమ్మా, శాంతించమ్మా, శాంతించమ్మా. గంగకు కోపం వచ్చింది, గంగకు కోపం వచ్చిందని టీవీలో స్క్రోల్స్ వచ్చేస్తా ఉన్నాయి. అప్పుడు క్రైస్తవులుగా మేము ఇచ్చినటువంటి క్లిప్పింగ్ ఏంటంటే, గంగ కాదు కోపం రావడం, దేవునికి కోపం వచ్చింది. దేశమా దేశమా దేశమా, దేవుని శాంతింపజేయండి, దేవుని శాంతింపజేయండి. గంగ కోపం రాలేదు, ఎవరి కోపం వచ్చింది? దేవునికి కోపం వచ్చింది. దేశమా దేశమా, దేవుని వైపు తిరగమని ప్రసంగం చేశాం. మీకు ఈ విషయం అర్థం అవ్వాలంటే, స్కూల్లో టీచర్ ఉంటారు, పిల్లలు ఉంటారు, బెత్తం ఉంటుంది. డైరెక్ట్గా బెత్తం వచ్చి మన మీద పడిపోద్దా? టీచర్ కోపం వస్తే బెత్తం ఇచ్చి కొడుతుందా? పడిపిల్లలు చెప్పంటారా? స్కూల్కి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ టీచర్ అనాలా, గుడ్ మార్నింగ్ బెత్తం అన్నా మీద అడగాలా? టీచర్ కోపం వస్తే ఏం చేస్తుంది? బెత్తం తీసుకుని కొడుతుంది. అంతేకాని డైరెక్ట్గా బెత్తమే దాని కోపం వచ్చి మన మీద పడపడ కొట్టేద్దండి. అలాగుననే దేవుని కోపం వస్తే ఒక సునామీయో, ఒక తుఫానో, ఒక భూకంపమో, ఒక కరువో, ఒక తెగులో ఏదో తీసుకుని భూనివాసులను శిక్షిస్తాడు, దండిస్తాడు. ఆయన తుఫాను పంపడం ఎంత ఈజీ అంటే, మనకు ఫ్యాన్ వేసుకోవడం ఎంత ఈజీయో అంత ఈజీ. ఒక్కోసారి 3లో పెట్టుకుంటాం, బాగా ఒక్కేస్తే 5లో పెట్టుకుంటాం. మన హుదూద్ తుఫాన్ రోజు దేవుడు 3లో ఎట్టాడు. అదే 5లో ఎట్టుంటే మేము అందరం వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. దేవుడు ఎంత డివాస్టేషన్ చేయమంటే అంత క్యాలిక్యులేటెడ్గా తుఫాను ఎంత నష్టం కలుగు చేయమంటే అంతే నష్టం కలుగు చేయాలి. అంతకు మించి పావలా యాక్షన్ చేయమంటే రూపాయి యాక్షన్ చేయడానికి అవకాశం లేదు. You are so meticulous and accurate, we can never imagine, human mind can never comprehend. దేవుని బిడ్డలారా, తుఫాను దేవునికి కోపం వచ్చింది తప్ప, దేవుని కోపం వస్తే ఆయన సముద్ర జలాలను పిలిచి భూమి మీద పారజేయవాడు, ఆయన పేరు యెహోవా. ఆమోస్ గ్రంథంలో రాస్తాడు, సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయవాడు, ఆయన పేరు యెహోవా. అంటే అర్థం ఏంటంటే సునామీకి సృష్టికర్త నేనే సంతం పెట్టి స్టాంప్ వేసాడు అన్నమాట. మా విశాఖపట్నం ఉందండి, ఆర్కే బీచ్ ఉంది. ఆర్కే బీచ్ లో ఉన్న జలమూలాలు ఎంతకాలం ఆర్కే బీచ్ ఉంటారు, మీరు జగదాంబ దగ్గర అన్నాడు అనమాట. మాతో సిఎంఆర్ గిఎంఆర్ అంతా కలిపి నిద్ర ఉంటుంది. సముద్రం ఆయన మాట వింటారు, సముద్ర జలములను పిలిచి భూమి మీద పారజేయవాడు, ఆయన పేరు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకృతి ఆరాధికులారా, ప్రకృతి
ప్రకృతిని ఆరాధింపజేస్తున్నటువంటి థియాలజీ, ఆ డాక్టరీన్స్ ప్రియులారా లాజిక్ ముందు నిలువ పడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. And this is the teaching you have to propagate in our society. గంగను శాంతింపజేయడం కాదు, దేవుని శాంతింపజేయడం. ఇంకొక ప్రాచుర్యం జరుగుతుంది, మీకు చెప్తున్నాను, చిత్రించండి. చాలా భయంకరమైన ప్రాచుర్యం ఈ రోజు జరుగుతుంది. మనం అందరము హిందువులం, గంగ తాలూకా బిందువులం. ఎవరండి మనం అందరం? ఎవరంట? మనం అందరము హిందువులు. చెప్పండి రా నాయక, మనం అందరము హిందువులం, గంగ తాలూకా బిందువులు. మనం అందరూ గంగ బిందువులు అంట. అలా నేను ప్రాచుర్యం జరిగితే మనం సమాధానం చెప్పకుండా ఉండగామా? హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన వారు, భారతీయ వారు, ఇంకా కొన్ని హైందవ సంస్థలు చాలా ముమ్మరమైనటువంటి ప్రచారం చేస్తారు. మనందరం గంగ తాలూకా బిందువులు. ఈ దయచేసి మీరు నాకు అటెన్షన్ ఇస్తే, అయ్యారు ఇంకో 10 నిమిషాలా అంతే. ముగిపోయిందా? మీకు టైంకి వచ్చారా రావడం? ఈ టైంకి రాకపోతే నేను వైలేట్ అయ్యి టైం దాటితో పంపడం నాకు అధికారం ఉంది. అది టైంకి రానోళ్ళు టైంకి వెళ్ళడానికి అధికారం. సరే సరే, మరి ఎలాగే పుట్టారు వంశంలోకి వెళ్ళాలంటే రాలేనే. ఇంకో 10 నిమిషాలు పెంచండి అయ్యాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం అందరము హిందువులం. మనం చదివిన మూలపాఠములో మనము బాలురమై ఉన్నప్పుడు లోకము యొక్క మూలపాఠములకు మనము దాసులమై ఉంటుంది. అదే అంశం. మూలపాఠములు అన్న కాడ ఫుట్ నోట్ లో ఏముందో చూడండి. మనము బాలురమై ఉన్నప్పుడు లోకము యొక్క మూలపాఠములకు దాసులమై ఉంటుంది. భూతములు. భూతములు అంటే అర్థం ఏంటి? గట్టి చెప్పండి రా. భూతములు అనగా దెయ్యాలు అంటారని అడిగాను నేను. భూతములు అనగా దెయ్యములు కాదు. భూతములు అనగా పంచభూతములు. పంచభూతాలు అంటే ఏం చెప్పండి? గాలి, నీరు, అగ్ని, ఆకాశము. పంచభూతాలు కూడా తెలియకపోతే ఆధార్ కార్డు క్యాన్సిల్ చేస్తారు తెలుసు మీకు. ఇక్కడ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలియలేదు అనుకోండి, ఏం క్యాన్సిల్ చేయొచ్చుగా? పంచభూతాలు చెప్పండి. గాలి, నీరు, అగ్ని, ఆకాశము. ప్రపంచంలోనికి, భూప్రపంచంలోనికి యేసు ప్రభు వచ్చి మానవ జాతికి చేసినటువంటి మేలులను వర్ణించుట సాధ్యము కాదు. దట్ ఈస్ ఎ క్లియర్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఈవెన్ ఫర్ ద పోయెట్స్ టు డిస్క్రైబ్ the goodness that is done unto the mankind through the coming of Jesus Christ as a man. దేవుడు మనుజావతారుడిగా వచ్చి యేసు ప్రభు మానవాళికి చేసినటువంటి మేలులను మనం వర్ణించడం సాధ్యం కాదు. ఆ మేలులన్నింటిలో ఒక మేలు గురించి అయ్యా నా పర్మిషన్ వచ్చిపోయి ఇచ్చారు కనుక ఒకే ఒక్క మేలు గురించి మీతో మాట్లాడాలని నేను కూర్చున్నా. నిలబడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని మేలు గురించి? ఆ మేలు ఏంటంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత మనం పంచభూతములకు లోన్ అవ్వక్కర్లేకుండా, భయపడక్కర్లేకుండా యేసు ప్రభు పంచభూతముల నుంచి విమోచించాడు. యేసు ప్రభు రాకముందు అందరూ కూడా, సకల దేశాల ప్రజలు కూడా ఈ పంచభూతముల అధికారంలో ఉండేవారు, ఇంక్లూడింగ్ ఇజ్రాయెలైట్స్. అమావాస్యలు, పున్నములు ఆచరిస్తూ ఉండేవారు. యోనాతాను దగ్గర సౌలు పారిపోతూ యోనాతాను అంటాడు, దావీదు పారిపోతూ, రేపు అమావాస్యకి మీ గాడితో భోజనం చేయాలి, నా సీట్ ఖాళీ ఉంటే ఏం చెప్తావు అంటే ఇది చెప్తాను. ఈ అమావాస్యలకి, పున్నములకి వాళ్ళు గ్యాదర్ అయ్యేవారు. ఇశ్రాయేలు పండుగలు జరుపుతూ ఉండేవారు. అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనం పండుగ ఆచరించి పున్నము నాడు కొమ్ము ఊదిడి. ప్రపంచ ప్రజలందరూ కూడా ఆ అమావాస్యలు, పండుగలు, పొన్నములు, నక్షత్రాలు, తిథులు, వారాలు, రాశి ఫలాలు, ఈ నక్షత్ర మండలాల చేత నడిపించబడుతూ ఉండేవా. ఎంతవరకు? యేసు ప్రభు వచ్చేవారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వాటి అధికారం నుండి మానవులను విమోచించాడు.
ఇది మీకు అర్థం అవ్వాలంటే టీచర్ వచ్చే వరకు క్లాస్ రూమ్ ఎవరు మైండ్ చేస్తూ ఉంటారు? అడిగేళ్ళండి. టీచర్ వచ్చే వరకు క్లాస్ రూమ్ ఎవరు చూస్తుంటారు? లీడర్. ఎవరన్నా అలవాటు చేస్తే ఏం చేస్తాడు? ఆ నంబర్లో బోర్డు మీద వేస్తాడు. టీచర్ వచ్చి ఏం చేస్తాడు? ఆ అలవాటు చేసిన కొడతాడు. టీచర్ వచ్చిన తర్వాత కూడా లీడర్ నిలబడి మాట్లాడుతున్నాడు అనుకోండి, వాళ్ళని ఈయన్ని కలిపి లొంగని తంతాయి. అలాగనే దేవుడు ఏం చేశాడంటే, నా కుమారుడు వచ్చే వరకు మీరు పంచభూతముల అధికారి కింద ఉండండి. సార్ వస్తాడు, వచ్చిన తర్వాత మీరు ఎవరి అధికారి కింద ఉండడం అవసరమో లేదు అని ఈ పంచభూతముల నుండి మానవులకు విమోచన కలుగు చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. చాలా మందికి ఈ సంగతి తెలియదు. ఈ పంచభూతముల అధికారి కింద ఉండడం అవసరము లేదు. ఇచ్చేటంటే యేసుని నమ్ముకుంటే నువ్వు ఇంకేమి దేనికి భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రానంత వరకు ప్రజలందరూ ఎవరి కింద ఉన్నారు? పంచభూతాల కింద ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇక పంచభూతాల అధికారం ఉండవలసిన ఆవశ్యకత లేదు. దేవుని కుమారుడి యొక్క అధికారంలోకి మనం వచ్చేస్తాం. కనుక పంచభూతాలు ఇప్పుడు మనము భయపడవలసిన పని. పంచభూతాలు కూడా పెద్ద స్టాండర్డ్ ఏమి కాదు, అయ్యి పెద్ద పర్మనెంట్ ఏమి కాదు. రేపో మాపో అయ్యి గద్దించిపోయే అవకాశం వచ్చేసింది. పంచభూతములు వికటమైన వేండ్రంతో లైవ్ అయిపోయే టైం ఆట కూడా వచ్చేసింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విడుదల మనకు కావాలి. పెళ్లి చేసుకోవాలనుకుంటే చాలా మంది ఇప్పటికీ కూడా క్రైస్తవుల్లో ఏం చేస్తారంటే ముహూర్తాలు చూస్తామన్నారు. ఈ సంగతి తెలియక పాటలు కూడా పాడారు. మాఘమాసం వచ్చేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదట్టాగా అందాక ఏగేదట్టాగా, పిన్నమ్మ చెప్పమే పుల్లమ్మ చెప్పమే ప్రభ చెప్పమే. ఏంటమ్మా మాఘమాసం వచ్చేదాకా ఏం లేదంటే కదా, మంచి రోజు లేదంటే ఇప్పుడేమో ఆగలేకపోతుందంటే పాట. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పంచభూతముల అధికారం నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇవాళ రోజులకు భయపడవలసిన పని లేదు. రోజులకు రాజు యేసు రాజు. బైబిల్ చెప్తా ఉంది, జీసస్ ఈస్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. హి ఈస్ నాట్ ఓన్లీ ద లార్డ్ ఆఫ్ ద సాబత్, హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ఎవ్రీ డే. ప్రైజ్ ద లార్డ్. రోజులకు రాజు ఎవరు? యేసయ్య అండి. ఆయనే మనతో ఉంటే ఈ రాసులు నడిపించేవాడు, రక్షక మండలాన్ని నడిపించేవాడు ఆయనే మన బాస్ అయితే ఇక మనం నక్షత్రాలు చూడబెట్టి రోజులు చూడబెట్టి వడ్డించేవాడు మనోడైతే ఏంటండి, అడవంతిలో ఉన్న మన మొక్కలు మనకి వడ్డించేవాడు మనోడు. హల్లెలూయా. తన మహత్వ గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నవాడు శరీరధారిగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. నాకు టైం అయిపోయింది, నేను ఎక్కువ డీటెయిల్ గా మాట్లాడాను, కానీ నేను ఒక అంశంగా నాకు కనీసం అదన్నా ముగిద్దాం. పంచభూతాల గురించి చెప్పలేను, కానీ అందులో ఒక పంచభూతాల్లో ఒకదాని గురించి మాట్లాడతాను. అదే నీరు. ఏంటండి? నీరుని మన దేశంలో ఏమంటారు? తెలుగులో కాదా? నీరుని ఏమంటారు మన దేశంలో అండి? గంగమ్మ. ఏంటండి? మనమందరము హిందువులము. గంగ తాలూకా ఒకసారి చూడండి, గంగ తాలూకా సిస్టమేటిక్ చూద్దాం. 114వ కీర్తన, 114వ కీర్తన 3వ వచనం. సముద్రము దానిని చూచి పారిపోయేను, యొర్దాను నది వెనుకకు మళ్ళెను. 5వ వచనం. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యొర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? చూసారా? జీవం గల దేవుని సంఘం ఐగుప్తులో చూస్తుంటే గంగమ్మ కచ్చా బిగించిన రన్నింగ్ అంట. ఏంటండి? గంగమ్మ ఏం చేస్తుంది? సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి? On seeing the church of God, on seeing the Israelites coming out from Egypt, on seeing the Exodus, when God is leading the troops, అది చూసి గంగమ్మట కచ్చా బిగించుకుని
రన్నింగ్ అంట. దేవునికి స్తోత్రం. అదేమో మనం చూసి పారిపోతుంటే మనమేమో దాని బిందువులు. దయచేసి 77వ కీర్తన చూడండి. 77వ కీర్తన, ఎక్కువ టైం లేదు. 77వ కీర్తన 16వ వచనం చదవతుంది. 77:16. జలములు నిన్ను చూచాను. జలములు నిన్ను చూసాడు. గంగమ్మ యేసు ప్రభుని చూసి డిప్రెషన్ అంటే ఏమండి? తర్వాత ఏం చేయండి? అగాధ జలములు ఆన్ సీయింగ్ క్రైస్ట్. యేసును చూడగా జలములు గజగజలు ఆడిపోయినండి. మలేరియా వచ్చినోడికి అంటే దుప్పడు ఎంత కప్పినా ఎలా వణికిపోతాడో, దేవుడైన ప్రభు అయిన క్రీస్తును చూసి ఈ గంగమ్మ అలా వణికిపోతా ఉంది. దేవుని బిడ్డారా, do not go by the teachings of Hinduism, believing that we came from, we are originated from this waters. Never believe that. గంగమ్మ ఇక్కడ గజగజ ఒడిగిపోతా ఉంది. హబక్కూకు గ్రంథం తీయడం ఒకసారి. హబక్కూకు గ్రంథం ముగించేస్తాను నేను. ఆ మాట అంటే ఎంత సంతోషం మీకు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును, సముద్రాగాధము ఘోషించుచు. ఏంటంటే గంగమ్మ హ్యాండ్స్ అప్. ఏంటండి గంగమ్మ ఏం చేస్తాడు? చేతులు పైకి ఎదవండి. అర్థం ఏంటి? పలకంటారా? మాకు మొట్టమొదటి గంగమ్మ రన్నింగ్, గంగమ్మ డిప్రెషన్, గంగమ్మ షివరింగ్, గంగమ్మ ఇక్కడ హ్యాండ్స్ అప్. మీకు తెలుసా కానాలు విందులో దేవుడు ఏం చేశాడు? నీటిని దాన్ని ఓ పోయిట్ అన్నాడు, నీరు రాక్షసంగా ఎలా మారిందో సార్ చెప్పాను. నీరు రాక్షసంగా ఎలా మారిందంటే అన్నాడు, కాన్షియస్ వాటర్ సైన్స్ మాస్టర్ అండ్ బ్రస్టర్ అని. నీరట సృష్టికర్తను చూసి ఏమైపోయిందట? సిగ్గుపడిందట. సిగ్గుపడగానే ఎర్రగా మారిపోయిందట. అది మనకి ఎలాగ అర్థమవుతుంది? సిగ్గుపడితే ఎర్రగా అయిపోవడం ఏంటి? అది తెలియాలంటే వెస్ట్రన్ కంట్రీస్లో అందరూ చాలా తెల్లగా ఉంటారు. ఆడపిల్లలు మరీ తెల్లగా ఉంటారు. ఆడపిల్లలు సిగ్గు వస్తే ముఖం వెంటనే ఎర్రగా అయిపోతుంది. టర్కీ కూడా ఆ తెల్ల ముఖం కాస్త ఎలా అయిపోతుంది? ఎర్రగా అయిపోతుంది. మన మసి ముఖంలో తెలియదు తేడా. అదంతా మసి బ్యాచ్. అందులో ప్రధానుడు నేను. హల్లెలూయా. అందరికీ ప్రెసిడెంట్. కాన్షియస్ వాటర్ సైన్స్ మాస్టర్ అండ్ బ్లష్డ్. ఎందుకు చెప్తున్నానంటే నీరు సృష్టికర్త చూసి గంగమ్మ సిగ్గుపడిపోయిందండి. నా సృష్టికర్త ఇక్కడ వచ్చేసాడు పెళ్లికి. హల్లెలూయా. వాటే పర్సనాలిటీ చూడు ఎంత బాగా రాశాడు. ఎవడైనా సినిమాల పాట సార్ విన్నాను నేను. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకేసి కేసింది. గంగమ్మ ఏమైపోయింది? యేసుని చూసి, పెళ్లికి వచ్చిన ప్రభువుని చూసి సిగ్గుపడిందంటండి. దేవుని బిడ్డలు ఇంకా చెప్పాలంటే ఒకసారి పేతురు, యోహాను, యాకోబులు ఆ సముద్రంలో పడి వెళ్తా ఉంటే సముద్రపు అలలు గట్టిగా కొట్టేస్తా ఉంటే వాళ్ళు అన్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చెత్తలేదా అని. వాడ అమరం మీద పడుకున్న ప్రభుతో అంటారు. అప్పుడు ప్రభు వచ్చి ఆ సముద్ర జలాలను గద్దించగా మిక్కిలి నిమ్మళమాయను. దీంట్లో పోయి అన్నాడు జాగ్రత్తమేనండి. మనం పెంపుడు మొక్క పెంచుకుంటాం అనుకోండి. కొత్తగా ఎవరైనా ఇంటికి వస్తే ఆ కొత్తగా వచ్చిన మీదకి ఏం చేస్తుంది? పెంపుడు మొక్క బౌ అంటే మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు వానరు వచ్చి అంటాడు, ఏ టామీ మనోడు టామీ అని సోపకి తీరిపోతుంది. అలాగా సముద్ర జలాలు పడవను కొట్టేస్తా ఉంటే యేసులో వచ్చినట్ట, ఏ సముద్రం గాలి మనోడు పేతురు, యోహాను సైలెన్స్ అని టక్కున అయిపోతుంది. ఒక పెంపుడు మొక్క తన యజమానికి లోబడినట్టు ఈజీగా సముద్రము గాలియు నా ప్రభువుకు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక పెంపుడు మొక్క తన యజమానికి లోబడినట్ట ఈజీగా సముద్రము గాలి యేసుకు లోబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును. మనం అందరం హిందువులు, గనకాలకు బిందువులమా? అది కచ్చాబీట్లు అది పారిపోతుంటాయి.
ఇంకో మాట చెప్పమంటారా? ఓ దైవజనుడు ప్రార్థన చేశాడు, సముద్రం ఆకాశం ప్రార్థన చేస్తూ 3.5 సంవత్సరాలు వర్షించడానికి వీల్లేదన్నాడు. ఎవరు? ఏలియా. 3.5 సంవత్సరాలు వర్షం పడడానికి వీల్లేదని అర్థం ఏంటి తెలుసది? గంగమ్మ ఇలాంటి అవసరం 3.5 సంవత్సరాలు బయటకు వచ్చేవా కబడతారని. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం ఎంత ఎండాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది, వర్షాకాలం చంపు యాంటీ పెద్దయ్య గారు వద్దన్నాడు. ఎవరు వద్దన్నారు? పెద్దయ్య గారు వద్దన్నాడు. అయితే ఎండాకాలం వస్తుంది, శీతాకాలం, వర్షాకాలం చంపు లేదు. గంగమ్మ అండర్ హౌస్ అరెస్ట్. ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. మేము మనందరం హిందువులు, గంగదాలు, గిరిజువులు అన్నారే, వాళ్ళకి తయారు చేసిన ప్రసంగం మీద వెళ్ళలేదు. ప్రతిదానికి సమాధానం చెప్పాలి కదా. వెదవది దేవుని బిడ్డలారా, ఇంకా మాట్లాడమంటారేమో. ఒకసారి యేసు ప్రభు ఏమండి నీటి మీద నడుచుకుంటా వచ్చాడంటే దాని అర్థం ఏంటి? జీసస్ వాకింగ్ అంటే అన్నమ్మ, జీసస్ వాకింగ్ గంగమ్మ. ఇంకేంటి? దేవుని పెట్టాలి. యేసు నీటి మీద గంగమ్మ మీద నడిచాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్తున్నాను, అసలు కొత్త ఆకాశం కొత్త భూమి వస్తే గంగమ్మ టోటల్ క్యాన్సిల్. సముద్రం ఇకను ఉండదు. దేవుని బిడ్డలారా, సమాజంలో నానా చెత్త ప్రాచుర్యంలో ఉంది. ఆ చెత్తకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత దేవుని సంఘం మీద ఉంది. జనులను చెత్త వైపు నడిపిస్తూ, అసత్యమును నమ్మింపజేస్తూ, దేవునికి దూరంగా తిప్పుతూ, సత్యములకు దూరంగా తిప్పుతున్నటువంటి మనుషుల పట్ల రోషం కలిగి సత్యం వైపు మనుషులు తిప్పవలసిన బాధ్యత దేవుని యొక్క సంఘం మీద ఉంది. కనుక జీవగల దేవుని సంఘమా, మీరు ఈ విషయాల్లో జ్ఞానం కలిగి ఉండండి. నేను ముగించేస్తున్నాను, నా టైం అయిపోయింది. పంచభూతాల్లో ఒకటి, ఇంకొకటి అగ్ని. ఏంటండి? అగ్ని. మనం చాలా మంది అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటారు భారతదేశంలో. వాళ్ళు ఏమనుకున్నారంటే అగ్ని దేవుడు అని అనుకున్నారు. అగ్ని దేవుడు అనుకోండి, పోనీ కాసేపు అనుకున్నాం. ఎవరింటి పేరుకైనా అగ్ని దేవుడు దిగి ఇంటికి వెళ్ళిపోతుంది అనుకోండి. దేవా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ ఇంటి పేరుకి వచ్చావు, మా ఇంటి పేరు కూడా కొంచెం రావా అంటాడు ఎవడన్నా. పక్కింటికి దేవుడు వస్తే పిలవద్దు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ ఇంటి మీదకి వచ్చావు, దేవా మా ఇంటి మీదకి ఒక అడుగు రావా అంటుంటే పోనీ అలా వచ్చాడు. అగ్నిదేవుడు ఎవరి మీద ఇంటి మీద దిగి ఇల్లు కాలిపోతుంది అనుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దేవుడిని ఆరిపోతారా? నీ ఉద్యోగం ఏంటంటే దేవుడు దిగారా పని దేవుడిని ఆరిపోయడం అంటే? దేవుడిని ఆరిపోయే జాబ్ ఉంటుందా ఈ భూమి మీద? విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్ ఉంటుంది. దాంట్లో బర్నింగ్ వాటర్ ఉండదు. అందులో కాలిపోయిన వాళ్ళు అందరూ పెడతారు. వాళ్ళందరికీ అగ్నిదేవుడు దిగినట్టు లెక్క. వాళ్ళు కియ్యో మొర్రో అది దేవుడు సలమాటండి. అగ్ని దేవుడు కాదు, దేవుడు అగ్ని వంటి వాడు. ఎప్పుడు చెప్తాం మనం మన దేశానికి? ఎవరు చెప్తారు? హూ విల్ ఎక్స్ప్లెయిన్, హూ విల్ టీచ్, హూ విల్ ప్రీచ్? ఎవరు వివరిస్తారు ఈ బాధ, ఈ భారం ఎవరు భుజాల మీద తీసుకుంటారు? పిల్లరా, దే ఆర్ బిలీవింగ్ ఎ లై and the nation is believing a lie. How can the church sleep? How can the church be at ease? Not possible. నీ తరములో నువ్వు ఈ సత్యాలను ఖండించి అసత్యాన్ని నువ్వు దానికి తీటుగా సమాధానం చెప్పగల పరిస్థితుల్లో దేవుని సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి అగ్ని పరీక్ష వచ్చింది. షడ్రకు మేషకు అబేద్నెగో వరకు మీకు అందరికీ తెలుసు. రాజుగారు ప్రతిమ పెట్టాడు, మొక్కమన్నాడు. మొక్కమంటే ఊరోళ్ళందరూ మొక్కలు, కానీ 3 కుర్రోళ్ళు మొక్కలేదు. రాజుగారు చెప్పారు, రాజా తమ రాజస్థానంలో 3 కుర్రగారు ఉన్నారు, అగ్నికి మొక్కట్లేదు, మీరు పెట్టిన ప్రతిమ మొక్కట్లేదు అంటే రాజుగారు పిలిచారు. రాజుగారు అన్నారట, నేను పెరసాగా చెప్తే మొక్కుతారు అని చెప్పి రాజుగారు కొలువు తీరి 3 పిలిపించారట. పిలిపించి షడ్రకు మేషకు అబేద్నెగో మీరేంటి మొక్కట్లేదని తెలిసింది నాకు, నేను పెరసాగా చెప్తున్నాను, మీరు మొక్కుతారా మొక్కరా అన్నాడు. అప్పుడు అలాన్నారట, రాజా మేము పెరసాగా చెప్తున్నాం, మేము మొక్కని తాతో చెప్పాను అంటే అప్పుడు రాజుగారు మొహం, మేము పెరసాగా చెప్తున్నా, మేము మొక్కని తాతో చెప్పాడు. ఎలా ఉంటుందండి? రాజుగారితో అలా మాట్లాడొచ్చా? ఎలా మాట్లాడారు రాజుగారితో? రాజా తమ రాజ్యం ధిక్కరించాలని కాదు రాజా, మేము యూదులు రాజా, మాకు దేవుడు ఉన్నాడు రాజా, తమని హీనపరచాలని కాదు రాజా, రాజు చిరకాలం జీవించిన కాక రాజా, మేము ప్రతిమలకు మొక్కకూడదు రాజా,
తమరు మాకు కనికరించాలి రాజా అని అది బతిమాలుకోవాలి. నోనో అదేమీ లేదు. ఎందుకు వచ్చింది అంత ధైర్యం వాళ్ళకి? ఏమండి ఎందుకంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అబ్బే జనరల్ మాట్లాడి వాళ్ళకి అంత బలము, అంత శక్తి, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఊరోళ్ళందరికీ ఒక అగ్నిగుండం కనపడుతుంది. షడ్రకు మేషక అబేద్నెగోకు 2 అగ్నిగుండాలు కనపడుతున్నాయి. వాడు దేవుడు పెట్టింది, ఇంకోటేమో రాజుగారు పెట్టింది. ఈ రెండింటిలో ఒకటేమో పర్మనెంట్, ఇంకోటేమో టెంపరీ. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, రే మనం పర్మనెంట్లో పడదామా టెంపరీలో పడదామా? మొక్కుతేనేమో పర్మనెంట్లో వేస్తాడు, మొక్కపోతేనేమో ఇటు టెంపరీలో వేస్తాడు. ఏదో ఒక అగ్నిగుండం సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయి. మనం పర్మనెంట్ కోరుకుందాం టెంపరీ కోరుకుందాం అని ముగ్గురు మాట్లాడుకుని, ఒరే పని పాలడు అక్కడ పర్మనెంట్ కోరుకుంటాడట, అందులో పడితే అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి పాట సంబంధం వారి పొగ యుగ యుగాలు కలుగుతుంది. ఇందులో అలాగే ఇట్లా కాలిపోతాం, మనం ఇందులో ఇదే కోరుకుందాం అన్నారు. అసలు రాజుగారితో సీరియస్గా మాట్లాడడానికి కారణం ఏంటి తెలుసా? రాజుగారితో సీరియస్గా మాట్లాడితే రాజుగారికి కోపం వస్తుంది. కోపం రాగానే అగ్నిగుండం 7 అంతలో పెంచేస్తాడు. 7 అంతలు అగ్నిగుండం పెరిగిపోతే అందులో పడేవాడికి లాభమా నష్టమా? లాభం. అగ్ని ఎక్కువైతే పెద్దకాడ కాలిపోతాం, అగ్ని తక్కువైతే గంట అడుతుంది కాలుకుంటూ ఉండాలరా అని అందుకే సీరియస్గా మాట్లాడితే ఎరుబాబు పెంచండి అన్నాడు. పోయి మా పెన్షన్లో కావాలి, అందుకే సీరియస్గా మాట్లాడుకుంటాను. నిప్పు తక్కువైంది అనుకోండి చాలా టైం పడుతుంది కావడానికి. నిప్పు ఎక్కువైంది 5 నిమిషాలు కాలిపోతాం. మనం సీరియస్గా మాట్లాడడం, రాజుగారి కోపం రావాలి, రాజుగారు 7 అంతలు అగ్ని కూడా 7 అంతలు చేసే మన ఇసరగానే కాలిపోవాలి. అదే ప్రణాళిక. ఈ పని మనకు జరిగింది. మంచి డబ్బులు బండలు తీసుకొచ్చి కట్టేసి ఇస్త్రీచేశారట. ఆ డబ్బులు బండలు కలిపారట. వీళ్ళు ఇక్కడే బాగుందో ఉడపానుకోండి చక్కగా భలే ఉంది ప్రజెంట్గా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగా. పంచభూతములలో ఒకటైనటువంటి అగ్ని దేవుని బిడ్డలారా షడ్రకు మేషక అబేద్నెగోలను హాజరైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. విశ్వాసము చేత అగ్ని బలమును ఏం చేశారు? వాడు చల్లార్చారు. దేవునికి స్తోత్రం. పంచభూతాల్లో ఇంకొకటి సూర్యుడు. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, ఏమండి ఇది సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలోలో నిలువు. శత్రు శాసనం ఉండడానికి వీలు లేదు. మేము యుద్ధం చేస్తున్నాం, చీకటి పడితే యుద్ధం చేయకూడదు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువంటే ఓ భక్తుడు అన్నాడు, యెహోషువ అంట సూర్యుడికి న్యూట్రల్ గేర్ వేసాడండి. ఏంటండి న్యూట్రల్ గేర్ వేసి అక్కడికి ఎలక్ట్రానికి ముందుకు రాకండి. అలా దినమంతా సూర్యుడు ఉండిపోయాడు. పంచభూతాల్లో ఒకటి ఆకాశంలో సూర్యుడు. తర్వాత హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను బాగుపడతాడు. 3వ దినం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుడి మందిరానికి వెళ్ళిపోతావు. దేవుడిని బాగుపడుతున్నాడు అంటే సూచన కావాలన్నాడు. ఏం సూచన కావాలన్నాడు? నాకు నీడ 10 మెట్లు వెనక్కి రావాలన్నాడు. నీడ 10 మెట్లు వెనక్కి రావాలంటే ఎవరు వెనక్కి రావాలి? నీడ వెనక్కి రావాలంటే ఎవరు వెనక్కి రావాలండి? సూర్యుడు వెనక్కి రావాలి. యెషయా సూర్యుడికి రివర్స్ గేర్ వేసాడు. బళ్ళుకి గేరు మార్చిన దగ్గర నుంచి బళ్ళుకి పేరుతున్నారండి పంచభూతాలని. దానికి నువ్వు భయపడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా నాకు 3 కొడుకులు, ఓ పాప. పెద్ద పాపకి ఫస్ట్ పాప అమ్మాయి ముందు పెళ్లి చేశాను. షీ ఈజ్ డాక్టర్ కమ్ సైంటిస్ట్, PhD in molecular genetics. Now she is going for postdoctorate in Michigan University. She is scientist come డాక్టర్. తర్వాత 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకి ఒకే రోజు పెళ్లి చేశారు. ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో. ఎవరు చేయలేడు కదా. నేను ఆషాఢ మాసంలో, అమావాస్యలో, పుష్కరాల్లో 3కి ఒకేసారి చేశాను. ఈ వింతేంటో చూద్దామని చాలా మంది పిల్లలు వచ్చేసారు పెళ్లి. ఆ పొద మండుచున్నది కానీ ఎలా కాలిపోలేదు అని మోసే పొదవైపోయింది. ఎవరో పాస్టర్ గారు అంటే 3 పెళ్లి ఒకేసారి చేస్తారంటే ఆషాఢ మాసంలో, అమావాస్యలో అని TV9 వాళ్ళు వచ్చారు, TV5 వాళ్ళు వచ్చారు, ఈ TV వాళ్ళు వచ్చారు. నన్ను ఇంటర్వ్యూ చేస్తారు. TV9 అతను కావాలనుకుంటున్నాను. పాస్టర్ గారు 3 కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తారని నేను అన్నాను. 3 పుట్టారు మరి ఏం చేయమంటావు అన్నాడు. 3 పుట్టాను, 3 ఉన్నారు ఏం చేయమంటావు అన్నాడు. ఆ పక్క టీవీ అతను అంటున్నాడు, ఎంతమంది పుట్టిన అంతమంది ఒకసారి చేస్తారు ఏంటంటే. నేను అన్నాను నా కొడుకులు నా ఇష్టం, నీకు నచ్చితే భోజనం చేసిందో చెప్పాను. అన్ని పేపర్లో చేశారు, వార్తాపత్రికలో చేసి, న్యూస్లో చెప్పేశారు. ఆషాఢ మాసంలో చేశాను, అమావాస్యలో చేశారు. మన 3కి కొడుకులు పుట్టేశారు. మా ఇల్లు ఇప్పుడు తల్లి పిల్ల వార్డులా ఉంది. గైనిక్ డిపార్ట్మెంట్
ఏదైనా ఊరి నుంచి వెళ్తే నలుగురు దేక్కుంటా పాపకుండా వచ్చేస్తున్నారు. తాత 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 ఒకటి కూడా ఉంటుంది. ఎంతమంది నేర్చుకోను ఒకేసారి గుంపు వచ్చేస్తున్నారు. తాత 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 అని నలుగురు వచ్చేది అక్కడ నేర్చుకోండి. ఒకరు నేర్చుకుని ఇంకోటి లేక ఒకేసారి డెలివరీ అయిపోతుంది. మాకు తెలియక జనరల్ వాడు మా తల్లి పిల్ల వాడు చూడండి. అలా ఉంది మా ఇంటి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆషాఢ మాసాలు అంటే ఆషాఢ మాసంలో అంట అత్తగారి మొహం అల్లుడు ఏ పంపులు పోతావు. దీన్నే సిగ్గినామం జీలకర్ర అంట. చెప్పండి చెప్పండి అన్న గట్టిగా. మన దేశంలో ఉన్నదంతా సింగినాదం జీలకర్ర. ఆ సింగినాదం జీలకర్ర నుంచి బయటికి రావాలని మీకు నేను ప్రసంగం చేస్తా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. మన దేశంలో వాస్తు ఒకటి ఏంటంటే వాస్తు. నాకు మా మామగారు అన్నాడు, అల్లుడు ఇల్లు కడతాను ప్లాన్ తీసుకోవాలని. మామగారికి ఆ మాట అన్నాడు. వెంటనే 3 అంతస్తులు తీసేసాడు. ఇదే మిక్కులు అనుకో సమయం మళ్ళీ మా వాడు బార్బల్సిన వస్తుందేమో. డబ్బులు అయింది కదా, క్యాష్ అయింది, ప్లాన్ తీసుకోమని అంతే. ఎప్పుడైతే అన్నాడో 3 అంతస్తులు తీసేసి ఇంజనీర్ దగ్గర పెట్టుకెళ్ళాను. ఆ ఇంజనీర్ అదంతా చూసి అని అన్నాడు, ప్లాన్ అద్భుతంగా ఉందండి అని ఒక చిన్న మాట అన్నాడు. వాస్తు లేదండి అన్నాడు. నేను అన్నాను, మీరు అంతా అద్భుతంగా మాట్లాడినా ఒక చిన్న తప్పు మాట్లాడారు నాన్న. ఏంటండి అన్నాడు. ఇంటికి కావాల్సిన వాస్తు కాదండి క్రీస్తు అండి అన్నాడు. అది ఎక్కడ అంటారండి అన్నాడు. అది సర్ఫ్ అనుకుంటున్నాడు, ద్వారబంధం అనుకుంటున్నాడు పక్షుడు. మరి ఆడెక్కడ చదువుకున్నాడు ఇంజనీర్. అదెక్కడ అంటున్నాడు. క్రీస్తు అంటే యేసుబాబు అండి. దేవుని బిడ్డలారా, మా ఇంటి పక్కనే ఒక ఆడపిల్ల ఎవరో చెప్పినట్టు ఆయనకి, మీ పిల్లలకి పెళ్ళి అవ్వాలంటే ఈ కిటికీ అక్కడ, ఈ తలుపు తీసుకుని, ఈ బాత్రూమ్ వెనక్కి, ఈ నుయ్యి మూసేయండి అని పెట్టండి. అది పెళ్లికి కావాల్సిన డబ్బులన్నీ ఎట్టి మొత్తం అన్ని మార్చేసాడు. మార్చేసి 3 సంవత్సరాలు ఒక సంబంధం రావట్లేదు. ఆయన అన్నాడు, ఇదివరకు ఏమంటే అప్పుడప్పుడు సంబంధాలు వచ్చి మాస్టర్ గారు ఈ మార్చినాక మొత్తం సంబంధమే. నీ పెళ్లికి కిటికీకి ఇంకా ఎవడు చెప్పాడండి. దేవుని బిడ్డలారా, వాస్తు శాస్త్రం ఏం చెప్పింది తెలుసండి. వాస్తు శాస్త్రం ఏంటంటే భూమికి 8 దిక్కులు ఉన్నాయట. 8 దిక్కుల్ని 8 దిక్పాలకు మోస్తున్నారట. అందులో ఓ బక్కోడట. అటు బరువు ఎక్కకూడదట. నేను అన్నాడు ఆర్లిక్స్ అన్నాను, బీకాంప్లెక్స్ కానీ పట్టించపోయారట. భూమికి 8 దిక్కులు ఉన్నాయా, అది 8 దిక్పాలకు మోస్తున్నారా. అందులో ఓ బక్కోడు ఆ పక్కన బరువు పెట్టకూడదా. ఎంత దారుణం అండి. సైన్స్ ఏం చెప్తుంది, భూమి తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కిరగరా తిరిగే దాన్ని మొయ్యాలంటే మోసిపోవడానికి స్పీడ్ తిరగరా, తిరిగినారు బుర్రాన్ని పనిచేద్దాం నడుస్తుంటేనే తలపడి వచ్చేస్తుంటే. వాస్తునందెక్కి వాస్తవము లేదు, దిశలందసలు పస లేదు, పట్టింపులందెక్కి పట్టు లేదయా విశ్వనాథుని బోధ వినుర వేగమే. తెలుగన్నా చెప్పండి మీకు దాని ట్రాన్స్ఫర్ ఎడ్యుకేట్ సంగతి అలాగొచ్చి. వాస్తునందెక్కి వాస్తవం లేదు, దిశలందసలు పస లేదు, పట్టింపులందెక్కి పట్టు లేదయా విశ్వనాథుని బోధ. వాస్తు శాస్త్రం నమ్మేవాడు ఎవడో కూడా, వాస్తు శాస్త్రం నమ్మేవాడు ఎవరో కూడా ఈ మాట బోధించలేరు. ఏంటి తెలుసండి, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. దాని ముందేంటి, గాఢాంధకారపు లోయకి, అరకు లోయకి, బొర్రా కేవ్స్కి వాస్తుంటుందా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావం వాస్తుకే చెల్లిన. నువ్వు దీవం పడితే పెట్టకొప్పల మీద దీవుని పైకి లేవనెత్తువాడు, ఆయన పేరు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మా ఇంటి ఎదురుకుండా ఒక ఆయన ముగించేస్తాను. మా ఇంటి ఎదురుకుండా నిన్న అబద్ధాలు ఆడుతున్నారా, నిన్న అబద్ధం ఇంత ఇప్పుడు కూడా ముగించినట్టు నెరవేర్తుంది అన్నమాట. ముగించేది అన్నాను, తిరుగుతున్న నిశ్చయం చేసుకో వెంట చేసుకోండి. ఓ అయిపోతుంది అన్నది.
మా ఇంటి ఎదురుగా వెంకటరావు గారిని పోస్ట్ బాక్స్లో ఉండేవాడు. వెంకటరావు గారిని ఉండేవాడు. ఆయనకు ఒక అలవాటు ఉండేది ఏంటంటే, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆవిడ ఎదురు రావాలి చెబుతో నీళ్ళెట్టు. అప్పుడు దాకా బండి మీద కూకున్నాడే, కూర్చుని రాయి అంటుండే. మార్నింగ్ 6 గంటలకు వెళ్ళిపోవాలి. అప్పుడు క్యారేజ్ కట్టుకుని పిల్లలకి ఈ బండి మీద కూర్చుని ఆవిడ వచ్చి చెబుతో నీళ్ళెట్టుకు వచ్చేదాకా వెళ్ళిపోడు కాదు. ఓ రోజు ఏమైందో, ముఖ్యంగా వాసిపోయి పన్నులా ఉబ్బిపోయి అలాగే పట్టులు కట్టేసి చెయ్యపాలు ఆటోలో తీసుకొచ్చాను. మా ఇంటి ఎదురు కదా, నేనే ముందే అడుగుదామని పరామర్శిద్దామని నేను ఇంటికి వెళ్ళి అడిగాను. కాబట్టి వెంకటరావు గారు ఏమైందంటే, బాబు ఏమవడం పెట్టండి, లారీ ఉద్దేశం చచ్చిపోతుంది బాబు, చాలా భయంకర ప్రమాదం, చచ్చిపోతుంది బాబు, పాలసీ ఇరిపోయిందని చెప్పాను. అప్పుడు అడిగాను, మీ ఆవిడ ఇది రాలేదా అన్నాను. ఆ అమౌంట్ రాబట్టి అలాగే పెళ్లి చేయాలంటే అక్కడికి పట్టలేదంటే అసలు నాకు తెలియదు మధ్యలో. అది ఇప్పుడు మీ ఆవిడ ఇదంతా లేదు, సింబటి రాలేదా అన్నాను. ఆ అమౌంట్ రాబట్టి అలాగే అయిపోయింది. ఏమండి, నీ క్షేమము మీ ఆవిడ చెప్పిపోయిన ఆధారపడంలా. నీ రాకపోకలేదని కాపాడువాడు యెహోవా. నీ పాదములకు రాయి తగులుకున్న దూతలకైనా ఆజ్ఞాపించను. ఆయన నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించలేను. నీ చూడు, నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను. నిన్ను ముట్టినవాడు నా కనుగుడును, ముట్టిన వారితో సమానుడు. ఎందుకు లేదండి అలా ఆవిషపడుతున్నాడు అన్నమాట. దేవుని బిడ్డలారా, ఈ సింగనాదం జీలకర్ర మనం ఏం చేయాలా? బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మన మా వీధిలో పెళ్లి చూపులకి వెళ్తారు ఆడవాడు. పెళ్లి చూపులు అంటే ఏళ్ళే పెళ్లి కూతురులో తయారైపోయారు, యమాశ్రీ తయారైపోతారు. ఎవడో ఇచ్చింది ఎదురు కర్రలట్టుకుని మోప అంతే చంపేశామని ఆవిడ. మొత్తం అందరికి వెళ్ళిపోయారు. గంట సేపు తయారయ్యారు. మరి ఆ కర్రలేసారు కాల్చేస్తారు అనుకుంటారు, ఏమనుకుంటారు, అందరికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డారా, విజయవాడలో టికెట్ కొనుక్కుంటాను నేను. టికెట్ నా వెనకాల అనుకోకుండా టికెట్ నిలబడి టికెట్ కొనుక్కుంటాడు. అది ఇచ్చి ముందు తుమ్మడి ఉన్నాడు. అంతే వెంటనే ఆఫ్ అన్నాడు అని సెల్ ఫోన్ తీసి ఎవరికి సిద్ధాంతికి ఫోన్ చేశాడు. ఇలా టికెట్ ఇచ్చి ముందు తుమ్మాడు ఇచ్చేవాడు. బండి ఎక్కమంటే వద్దన్నాడు. నేను బానేసాడు. అలా 3 గంటల దాకా బండి లేదండి. నేను అనుకున్నాను, నేను భరిస్తుమ్మా దెయ్యుంటుమ్మా, ఈ తుమ్ముకి బండి నిలబడిపోతా, ఇలా తుమ్ముని కన్నా లాగిపోతే ఇంటికి వెళ్తానంటావా, నెక్స్ట్ బండి ఎక్కినప్పుడు సరికి ఎక్కువ తుమ్మని ఎక్కుతానంటావా, అలాగే తుమ్ముని కన్నా లాగిపోతే ఆవిడ పోతే ఎంటారంటావా. దేవుని బిడ్డలారా, దీని అంతా ఏమంటారు చెప్పండి తెలుగులో? సింగినాథం. ఆ ఒక్క మొక్క చెప్పండి. దేవుని బిడ్డలారా, మన క్షేమం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడి. మన కాపాడువాడు గురుకడు, నిద్రపోడు. దేవునికి స్తోత్రం కలగాలి. ఇశ్రాయేలును కాచు దేవుడు గురుకడు, నిద్రపోడు. మన క్షేమం దేవుడు ప్రభు మనం కాపాడాలి. ప్రియమైన వారులారా, కనుక పంచభూతముల అధికారం కింద ఉండవలసిన పని మనకి లేదు. పంచభూతాలు కూడా స్టాండర్డ్ ఏమి కాదు, అవి కూడా త్వరలో లైవ్ అయిపోతా ఉన్నాయి. కనుక దేవుని బిడ్డారు, దేవుడికి భయపడితే ఇక మరి ఎవరికి మీరు భయపడక్కర్లేదు. ఇప్పుడు చెప్తున్నాను, చిత్తగించండి. ఈ పంచాంగాలు చూడడం, జాతకాలు చూడడం, ముహూర్తాలు చూడడం ఉందే, ఇది ఏం చదువు అనుకుంటారు? అది ఎల్కేజీ చదువు. మీరు బాలురై ఉన్నప్పుడు ఈ పంచభూతములు మీరు లోనైనారు. ఇప్పుడు మీరు బాలురు. ఈ పంచాంగాలు చదవడం ఇలాగో లేదో ఎల్కేజీ చదువు బాబా ఫ్లాగ్షిప్ టైపు. అందులో పెద్ద జ్ఞానం ఉందని అనుకునేరు సుమా. అందులో ఎట్టి జ్ఞానము లేదు. యేసును ఎరుగుటయే జ్ఞానము, యేసును ఎరుగుటయే నిత్య జీవము. దేవునికి స్తోత్రం కలుగును. అటువంటి పంచభూతాలకు భయపడేటువంటి అధికారం నుంచి దేవుడు మిమ్మల్ని విమోచించి, యేసుకు భయపడి, ఆయనకు మ్రొక్కి, దేవుడి బిడ్డలా ఆయన స్థలంలో మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.